was initiated by Srila Prabhupada in మాంట్రియల్లో కెనడాలో తీసుకున్నారు దీక్ష. అండ్ గివెన్ ద నేమ్ జయపతాక దాస అని చెప్పనని ఆయనకి వారికి. అంటే మనకి మళ్ళీ రీబర్త్ అనమాట. ఒక గురువు దగ్గర దీక్ష తీసుకోవటం అంటే మనకి రీబర్త్ వస్తుంది. దాస జయపతాక దాస అని చెప్పనని వారికి నామకరణం చేయటం జరిగింది. అంటే జయపతాక అంటే ప్రతి దాంట్లో విజయాన్ని సాధిస్తారు అని. ఆ గురువు గారు ప్రతిరోజు వారికి మీకు ఏం సమర్పించాలి నేను అని చెప్పినని గురువు గారిని అడిగితే, ప్రభుపాదులు వారిని అడిగితే రోజు నాకు ఒక ఫ్లవర్ తీసుకొచ్చి, రోజ్ ఫ్లవర్ తీసుకొచ్చి నా పాదాల దగ్గర పెట్టి చాలు అని చెప్పారట. పత్రం పుష్పం ఫలంతో ఏమని చెప్పినాను కృష్ణ భగవానుడు మనకి చెప్తారు భగవద్గీతలో. అలా ప్రభుపాదుల వారు కూడా నాకు ఒక ఫ్లవర్ తీసుకొచ్చి నా పాదాల దగ్గర పెట్టు చాలు అని చెప్పారు. అందుకని చెప్పి వెంటనే ఆయన వెళ్ళిపోయారట ఫ్లవర్ తీసుకొని రావడానికి. వెళ్తూ ఉంటే సన్యాస దీక్షలో ఉన్న వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి, వదిలిపెట్టరు అనమాట బయటికి. అదేంటి ఇప్పుడు వెళ్తున్నావు బయటికి అంటే, ఈ ఫ్లవర్ తీసుకొని వచ్చి ప్రభుపాదుల వారు పెట్టమన్నారు, అందుకని చెప్పినాను. గురువు గారికి ఆదేశం ఇచ్చారు కాబట్టి వెళ్తున్నాను. లేదు నువ్వు ఎప్పుడు వెళ్ళకూడదు, అలా వెళ్ళడానికి వీలేదంటారనమాట. వీలేదంటే లేదు నేను ఆయన ఆదేశాన్ని పాటించాలని చెప్పినని వాళ్ళని ఆ ప్రెసిడెంట్ గారిని వాళ్ళని ఒప్పించి వెళ్ళి ఆ ఫ్లవర్స్ తీసుకొని వచ్చి ప్రభుపాదుల వారి పాదాల దగ్గర పెట్టడం జరిగింది. వారు గోలోకానికి వెళ్లే వరకు కూడా వీరు వెంబడే ఉన్నారు, ప్రభుపాదుల వారి సేవ చేసుకున్నారు జయపతాక స్వామి మహారాజ్. ఇప్పుడు చూడండి విక్టరీ ఫ్లాగ్ అంటే విక్టరీ ఫ్లాగ్ అండ్ హ్యాస్ ప్రూవ్డ్ టు బి truly befitted of His Holiness Jayapataka Swami Maharaja, who was ceaselessly championed the cause of Srila Prabhupada and Sri Chaitanya Mahaprabhu, undeterred by any kind of challenges. అంటే 50,000 మంది శిష్యుల్ని దీక్షలు 50,000 మందికి ఇచ్చేసారట. టక అందరినీ శిష్యుల్ని చేసేసుకున్నారు జయపతాక మహారాజు. ఆయన చెప్పారట గురువుగారు ఆదేశం అనమాట, నువ్వు శిష్యుల్ని ఎక్కువ మందిని కృష్ణ చైతన్యంలోకి తీసుకుని రావాలి అని చెప్పారట. అందుకని చెప్పినని ప్రతి వాళ్ళకి కూడా ఒప్పించటము, వాళ్ళని ఉద్ధరించటం అంటే ఏంటంటే వాళ్ళ ఆత్మ ఆనందంలోకి వెళ్ళాలి, కృష్ణ చైతన్యంలోకి రావాలి, కృష్ణ చైతన్యంతోనే వాళ్ళు ఉద్ధరింపబడతారు అనే ఉద్దేశంతో వాళ్ళ గురువు గారి ఆదేశాన్ని పాటించడం జరిగింది జయపతాక మహారాజ్ గారు. తర్వాత ఇక్కడ చూడండి, on the day of the most auspicious Radhastami in 1970 in Calcutta, Srila Prabhupada personally performed the fire yajna and Jayapataka Dasa got his sannyasa initiation తీసుకున్నారు అనమాట 1970లో. This 12th sannyasi disciple of Srila Prabhupada would be henceforth known as Tridandi Bhikshu Jayapataka Swami. ఇలా దీక్ష తీసుకోవడం జరిగింది. 12వ శిష్యులు అనమాట వీరికి. ఈ సన్యాస దీక్షలో తీసుకున్న వాళ్ళలో 12వ వారు అనమాట వీరు. అలా ఈరోజు చాలా ఎంత పర్వదినం అంటే మాయాపూర్లో శిష్యులందరూ 1,00,000 మంది వచ్చి అక్కడ మాయాపూర్లో వారికి వారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇప్పుడు చాలా పెద్ద ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడ బర్త్డే ఫంక్షన్, బర్త్డే గురువు గారు కదా, అందుకని చెప్పినని వారికి వ్యాస పూజ అంటారు బర్త్డేని. ఇప్పుడు వ్యాసుల వారిది చేసుకుంటాం కదా, గురువు కదా, అందుకని చెప్పనని వ్యాస పూజ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని ఇప్పుడు మనం ఇంకా క్లాస్ లో ఎంటర్ అవుతాం. చాలా ఉంది వారి గురించి చెప్పడానికి, మనకి టైం సరిపోదు. మీరు చక్కగా ఈ క్లాసెస్ లో ఎంటర్ అయ్యారు కాబట్టి నిదానంగా లైఫ్ హిస్టరీ గురించి తెలుసుకోండి. మీకు అంతా కూడా దొరుకుతుంది, గూగుల్లో యూట్యూబ్ లో అంతా కూడా దొరుకుతుంది. లైఫ్ హిస్టరీ మీరు చక్కగా చదువుకోండి. ఎంత హెల్త్ బాగాలేదంటే గురు మహారాజ్ కి మొన్న ఇక్కడ చెన్నై వచ్చారు. చెన్నై వస్తే చెన్నైలో పాపం వారికి కంటికి ప్రాబ్లం వచ్చి ఉన్నది. కన్ను ఏదో చూపించుకోవడానికి రేలాలకు
చూపించుకోవడానికి వచ్చారు. వస్తే అప్పుడు కూడా అందరికీ కూడా దీక్షలు ఇవ్వటం జరిగింది. అప్పుడు అందరూ మామూలుగా మనమైతే అసలు బయటికి కూడా హాస్పిటల్ నుంచి మన పిల్లలు కూడా బయటికి రానివ్వరు అసలు. అటువంటి స్టేజ్ లో కూడా అందరినీ ఉద్ధరించాలి, భక్తులందరికీ దర్శనం ఇవ్వాలి అని చెప్పిన దాంట్లో వారు ఎంత కష్టపడుతున్నారంటే అంత, అంటే అది కష్టం అనిపించదు వాళ్ళకి. అదేంటంటే నేను సేవా దృక్పథంలో ఉన్నాను. కృష్ణ దేహాన్ని పట్టించుకోరనమాట. ఆ దేహాన్ని పట్టించుకోకుండా ఆత్మని ఆనందంగా ఉంచుతారు. ఆత్మ ఎప్పుడు ఆనందంగా ఉంటుంది? కృష్ణుడిని ఆనందపరిచినప్పుడే, ఆ కృష్ణ భగవానుడిని పరచాలి అనే ధ్యాసలోనే వారు ఉంటారు అనమాట. అలాగే వారు ఏ విధంగా అయితే ఉంటున్నారో అలాగే మనం కూడా వారి అడుగుజాడల్లో నడుచుకోవాలి. వారిని చూస్తూ వారు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అన్నది చూస్తూ ఒక డౌన్ టు అర్త్ అనమాట. అందరి దగ్గర ప్రేమ చూపిస్తారు, అందరితో ప్రేమగా ఉంటారు. ఇవన్నీ కూడా గుడ్ క్వాలిటీస్ అనమాట. గురువుకి ఏ విధంగా ఉండాలి అనేది క్వాలిటీస్. ఒకసారి జయప్రతాప్ మహారాజు వెళ్తున్నారట. వెళ్తూ ఉంటే అక్కడ ట్రైన్ దిగారనమాట. శిష్యులు దించారు ట్రైన్ లో నుంచి. ఆయన వీల్ చైర్ లో ఉంటే హెల్త్ బాగలేదు, వీల్ చైర్ లో దించారు. దించినప్పుడు ఎదురుగుండా ఇద్దరు వీళ్ళు అనమాట, బెగ్గర్స్ ఎవరు, వాళ్ళు చూసి నవ్వుతున్నారట, విపరీతంగా ఎగతాళి చేస్తున్నారట వారిని. అది వారికి తెలుస్తున్నది, ఎగతాళి చేస్తున్నట్టు తెలుస్తున్నది. వారి వెంబడి శిష్యులు బాధపడ్డారట. అయ్యో ఏంటి ఎగతాళి చేస్తున్నారు మహారాజుని అని చెప్పినని వాళ్ళకి విపరీతమైన కోపం వచ్చిందిట, బాధ కలిగిందిట. ఆ బాధ కలిగినప్పుడు వారు వెళ్ళి కొట్టేద్దామా వాళ్ళని అన్నంత బాధ కలిగిందిట. ఆ బాధ కలిగినప్పుడు జయప్రతాప్ మహారాజు గమనించారు. అంతా గమనించి సిచ్యుయేషన్ ఏం చేశారంటే పిలిచారు, ఒక శిష్యుని పిలిచి ఈ లడ్డూస్ తీసుకెళ్లి వాళ్ళకి ఇయ్యి అని చెప్పారట. అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు పాపం తప్పుదోవ పట్టిన ఆత్మలు వాళ్ళు. వాళ్ళని మనం ఏం అనకూడదు, వాళ్ళదేం తప్పు లేదు, ఆ గుణాల ప్రభావం మూలంగా ఆ విధంగా మాట్లాడుతున్నారు అనేది ఒక గురువుగా, అంటే ఆ దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా, ప్రతి వాళ్ళు కూడా ఆ విధంగా భావించాలన్నమాట. ప్రతి మనిషిలో కూడా భగవంతుడిని చూడగలగాలి. అది పరమహంస స్థితి అనమాట. వాళ్ళకి లడ్డూలు తీసి ఇచ్చి ఈ ప్రసాదం తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వండి అన్నారట. వాళ్ళకి ఇచ్చారట ప్రసాదం తీసుకెళ్లి. వాళ్ళకి ప్రసాదం ఇచ్చేటప్పటికి ఆ ప్రసాదం తీసుకోగానే వాళ్ళలో చేంజ్ వచ్చేసింది. వెంటనే వచ్చేసేసి జయప్రతాప్ మహారాజు పాదాల మీద పడిపోయినారు. క్షమించండి మమ్మల్ని, మేము తప్పు చేశామని వాళ్ళు ఏడుస్తూ పాదాల మీద పడిపోవటం జరిగింది అనమాట. అంటే ఆ ప్రసాదానికి కూడా అంత మహత్యం ఉంటుంది. కృష్ణ ప్రసాదం మహాప్రసాదం అంటే ఎంతో ఎంతో విలువైంది. ఫస్ట్ ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్ళినప్పుడు, అమెరికా వెళ్ళినప్పుడు కూడా శిష్యులందరికీ కూడా ప్రసాదం పంచిపెట్టేవారట. కృష్ణ భగవానుడికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా వితరణ చేస్తూ ఉండేవారు. అలా హిప్పీస్ అందరూ కూడా ప్రభుపాదుల వారికి శిష్యులు అయిపోయినారు. నెక్స్ట్ మొత్తం కృష్ణ చైతన్యంలోకి రావడం జరిగింది. ఎన్నో టెంపుల్స్ ని కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. అంతా ఇప్పుడు ఈ రోజు మనం ఆన్లైన్ లో ఈ విధంగా చెప్పుకోగలుగుతున్నామంటే గురుదేవుల కృప, కృష్ణ భగవానుడి కృప, నెక్స్ట్ ప్రభుపాదుల వారి ఆశీస్సులు. చైతన్య మహాప్రభు ఏ విధంగా అయితే హరే కృష్ణ మంత్రాన్ని తీసుకొచ్చారో ఆ మంత్రాన్ని వారి గురుదేవుల ఆదేశంతో మొత్తం అందరికీ కూడా పెట్టారు ప్రభుపాదుల వారు. ఇక్కడ చూడండి, మనం ఇంకా ప్రణామం చేసుకుందాం, గురు ప్రణామం చేసుకుందాం, క్లాసులోకి ఎంటర్ అవుదాం. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. ఏసీ ఆపు. వందేహం శ్రీ గురు శ్రీయుత పద కమలం
శ్రీ గురున్ వైష్ణవంశ శ్రీ రూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదా సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ హరే హరే. ఇప్పుడు దేవుడు ఒక ప్రసిద్ధ వ్యక్తి. దేవుడు ఉన్నాడా? ఈరోజు చెప్పుకోవాల్సిన అంశాలు అన్నమాట. భగవాన్ అంటే అర్థం ఏంటి? దేవుని దర్శించే పద్ధతి ఏంటి? దేవుని గురించి తెలుసుకోవడం ఎలా తెలుసుకోవాలి? దేవుని ఏ విధంగా గుర్తించాలి? ఎలా తెలుసుకోవాలి? జ్ఞానాన్ని సంపాదించడానికి 3 మార్గాలు, శాస్త్ర గ్రంథాలు మన ప్రామాణికం. ఈ విషయాల గురించి మనం ఈరోజు చర్చించుకుంటాము. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ఈ సమస్త విశ్వము నా అవ్యక్త స్వరూపంచే వ్యాపింపబడింది. సమస్త ప్రాణులు నా యందే స్థితమై ఉన్నాయి, కానీ నేను వాటి యందు స్థితుడను కాను. అన్ని ప్రాణులు నా యందే ఉన్నాయి, అన్నిటికీ నేనే కారణము. కానీ అవి ఏవి కూడా నాకు సంబంధించినవిగా నేను వాటిలలో ఉంటాను, వాటికి దగ్గరగా ఉంటాను, కానీ అవి నా దగ్గరికి రాలేవు అని చెప్పినాను భగవంతుడు చెప్తున్నారు అనమాట. అన్నింటిలో నేను ఉంటాను కానీ నాలో అవి ఉండవు. అంటే నేను పూర్తిగా వైరాగ్యంతో ఉంటాను, అటాచ్ అయ్యి ఉన్నాను వాటికి అని చెప్పనని చెప్తున్నారు మనకి. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ కారణోదక సాయి విష్ణువు, తర్వాత గర్భోదక సాయి విష్ణువు, తర్వాత ఏమో క్షీరోదక సాయి విష్ణువు. గర్భాకం జరుగుతుంది అనమాట. ఏదంటే ఈ భౌతికమైనటువంటి ప్రపంచం అంతా కూడా ఈ భౌతిక సృష్టి కోసం మహత్తత్వం అంటారు. ఇదంతా నడిపించటం కోసంగా ముగ్గురు విష్ణువులు వస్తారు. ఆ ముగ్గురు విష్ణువులు కృష్ణ భగవానుడు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు అనమాట. ఈ మహావిష్ణువు నుంచి శ్వేతరంధ్రాల నుంచి మనకి ఆవాలు ఒక గుప్పెడి తీసి ఏ విధంగా అయితే పోస్తే మనం లెక్క పెట్టలేనన్ని విశ్వాలు వస్తాయో, ఆ విధంగా అన్ని
విశ్వాలు ఉన్నాయన్నమాట. అన్ని విశ్వాల సృష్టి జరుగుతుంది. ఆయన స్వేద రంధ్రాల నుంచి వచ్చే స్వేదం అంటే చెమట, ఆ చెమట ఒక్కొక్క విశ్వం రూపంలో ఏర్పడింది. ఆ విశ్వాలన్నీ ఆయన వారు ఇది బ్రీత్ లోపలికి ఉచ్ఛ్వాసం చేసుకునేటప్పుడు లోపలికి వెళ్ళిపోతాయిట. తర్వాత మళ్ళీ వదిలేటప్పుడు మళ్ళీ విశ్వాలన్నీ కూడా బయట ఏర్పడుతూ ఉంటాయి అనమాట. తర్వాత ఆ కారణోదక సాయి విష్ణువు దృష్టి శంభు మీద పడుతుంది, శంభులోకం ఏర్పడుతుంది అనమాట. లయం చేయటానికి నెక్స్ట్ సృష్టికి అన్నింటికి కూడా ఆయన శంభువు. తర్వాత ఈ రమాదేవి మీద పడుతుంది. రమాదేవి మీద నుంచి దృష్టి దుర్గాదేవి మీదకి వెళ్తుంది. అప్పుడు శివ పార్వతులు సృష్టి, మనం చెప్తాం కదా తల్లిదండ్రి అని, అలా సృష్టి జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి మన భౌతిక సృష్టి మొత్తం కూడా శివ పార్వతుల ద్వారా జరుగుతుంది. ఫస్ట్ జీవుడు ఎవరంటే ఇక్కడ గర్భోదక సాయి విష్ణు ఇదంతా కూడా బ్రహ్మ ద్వారా ఏర్పడుతుంది. ఈ మొత్తం సృష్టి స్టార్ట్ అయ్యేది బ్రహ్మదేవుడి ద్వారా ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ చూడండి గర్భం నుంచి ఇట్లా తామర తోడు, ఈ తామర తోడులో నుంచి తామర పుష్పం వస్తుంది. ఈ పుష్పంలో బ్రహ్మదేవుడు వస్తారు. బ్రహ్మదేవుడు వచ్చి ఈ బ్రహ్మదేవుడు కళ్ళు తెరవంగానే ఆయనకి ఏమీ అర్థం కాలేదట, అయోమయంగా ఉంది, ఎవ్వరూ కనిపించకుండా ఆయనకి తప్ప అనే సౌండ్ వినిపించిందిట. సౌండ్ వినిపించేటప్పటికి తపస్సు చేయమంటున్నారు నన్నని వారు తపస్సు చేశారు. 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత కృష్ణ భగవానుడు ప్రత్యక్షమయ్యి వారికి వేద జ్ఞానాన్ని ఇచ్చారు. సృష్టి చేయమని చెప్పారు. సృష్టి చెయ్యి నువ్వు అని చెప్పారు. ఫస్ట్ మనకి సృష్టిలో ఫస్ట్ పురుషుడు ఎవరు అంటే బ్రహ్మగారు. ఫస్ట్ అంటే దేవత, ఫస్ట్ దేవత ఎవరంటే దేవతా పురుషుడు బ్రహ్మగారు. ఫస్ట్ రాక్షసుడు ఎవరంటే హిరణ్యాక్షుడు ఫస్ట్ రాక్షసుడు అన్నమాట. ఆ విధంగా సృష్టి జరుగుతుంది. ఈ సృష్టి స్థితి లయాలన్నీ కూడా భగవంతుడి అధీనంలోనే ఉంటాయి. ప్రతిదీ కూడా భగవంతుడి అధీనంలో ఉంటుంది. ఇవన్నీ కూడా లోకాలు, ఇవన్నీ అప్పర్ ప్లానెట్స్ అన్నమాట. ఇవన్నీ లోయర్ ప్లానెట్స్. మనం ఇక్కడ ఉన్నాం, భూలోకంలో ఉన్నాం. ఇక్కడ ఇది భువర్లోకం, ఇది సువర్లోకము, మహాలోక, జనలోక, తపలోక, సత్యలోక. ఇవన్నీ ఈ ప్లానెట్స్ 7 అప్పర్ ప్లానెట్స్, హయ్యర్ ప్లానెట్స్ అన్నమాట. ఈ ప్లానెట్స్ లోకి వెళ్ళిన తర్వాత కూడా మనకి మళ్ళీ జన్మ ఉంటుంది. మనం చేసుకున్న పుణ్యాన్ని బట్టి మనము ఈ ప్లానెట్స్ లో వెళ్తాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ మనం మళ్ళీ భగవంతుడి ధ్యానం, భగవంతుడి జపం, పూజ చేసుకున్న తర్వాత ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ మనం గోలోకానికి చేరుకుంటాము. లేదంటే ఒకేసారి మనము ఈ దేవతలందరూ కూడా పూజ చేయకుండా, మనం ఫలితాలు ఆశించకుండా భగవంతుడికి మొత్తం శరణాగతి వేడుకున్న వాళ్ళకి, పూర్తిగా భగవంతుడిని నమ్ముకుని అకామకర్మ చేసేవాళ్ళు డైరెక్ట్ గా ఈ లోకాలన్నీ ఏం అవసరం లేదు, డైరెక్ట్ గా వెళ్ళిపోతారు గోలోకానికి. గోలోకం అప్పర్ ప్లానెట్, పూర్తిగా అన్ని లోకాల కన్నా కూడా పైన ఉంటుంది అనమాట గోలోకము. ఆ గోలోకానికి చేరుకుంటారు. లేదు మనం భూలోకంలో ఉన్నప్పుడు, మనం మనుషులుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, నాకు కోరికలు ఉంటాయి. ఆ కోరికలతో ఉన్న వాళ్ళకి, ఏ కోరికతో ఉన్న వాళ్ళకి ఆ కోరిక భగవంతుడు తీరుస్తూ ఉంటారు. మనం తప్పులు చేస్తూ ఉంటాము. తప్పులు చేసినప్పుడు ఏమైతుందంటే, మరీ మహా పాపాలు చేసిన వాళ్ళు ఈ విధంగా ఈ లోకాల్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి, అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల, ఈ లోకాల్లోకి డౌన్ ప్లానెట్స్ లోకి వెళ్ళిపోతారు. ఇవన్నీ అంధకారం అన్నమాట. చాలా అంటే అజ్ఞానంతో నిండి తప్పులు చేసిన వాళ్ళు ఈ అంధకారంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మనం ఈ మధ్యలో ఏంటంటే భవసాగరాన్ని ఈత్తు ఉన్నాం. ఈ భవసాగరాన్ని ఈత్తు మనం భగవంతుడి తోడు చేసుకున్నప్పుడు మనం తేలికగా మనం భగవద్ధామానికి చేరుకోగలుగుతాం. అందరూ దేవుని గురించి చర్చిస్తారు. విశ్వాసం గలవారు ఆయన మహిమల గురించి చర్చిస్తారు. విశ్వాసం లేని వారు కూడా ఈ క్రింది విధంగా ఆయన గురించి చర్చిస్తారు. దేవుడు పక్షపాతుడ. వీళ్ళు ఏంటంటే విశ్వాసం లేని వాళ్ళు వీళ్ళు అన్నమాట, దేవుడిని నమ్మని వాళ్ళు దేవుడు పక్షపాతుడా,
పక్షపాతుడు అనుకుంటారు, పక్షపాతుడా అని ఆలోచించరు, పక్షపాతుడు అనుకుంటారు. వాళ్ళకి బోలే డబ్బుంది, నాకు లేదు, అంతా దేవుడిదే తప్పు అంటారు. దేవుడు ఈ విధంగా ఎందుకు సృష్టించాలి, నన్ను డబ్బు లేకుండా ఎందుకు సృష్టించాలి, హ్యాపీగా ఉంచొచ్చు కదా నన్ను, ఇవన్నీ అనుకుంటూ ఉంటారు. తర్వాత దేవుడు చెడ్డవాడు అనుకుంటారు. తర్వాత నా జీవితంలో నాకు దేవుడు అవసరం లేదు అనుకుంటారు. నేను ఇంత కష్టపడుతున్నాను కదా, ఈ కష్టాలన్నీ కూడా దేవుడి మూలంగానే వచ్చినాయి, సారీ కృష్ణ, నేను క్లాస్ చెప్తున్నాను అని చెప్పినని అనుకుంటారు అనమాట. దేవుడి మూలంగానే ఈ కష్టాలన్నీ వచ్చినాయి కాబట్టి నాకు దేవుడు వద్దు, దేవుడు లేడని చెప్పినాను అనుకుంటారు వీళ్ళు. నేను శాస్త్రవేత్తను అని చెప్పినాను అనుకుంటారు. శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే వాళ్ళు అన్ని ఆ దేవుని ఏది చెప్పినా సరే దానికి రుజువు చూపించమంటారు శాస్త్రవేత్తలు. నేను అంతా కూడా రీసెర్చ్ చేస్తున్నా అంటారు. కానీ ఆ రీసెర్చ్ తోనే వాళ్ళ జీవితం అయిపోతుంది. మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉండాల్సి వస్తుంది. మళ్ళీ జన్మ తీసుకుంటారు వాళ్ళు శాస్త్రవేత్తలు. నాకు రుజువు కావాలి అంటారు, ప్రతిదానికి రుజువు కావాలంటారు. నేనే దేవుణ్ణి, ఎవరో దేవుడు ఏంటి, నేనే దేవుణ్ణి, నేను అంతా సంపాదించుకున్నాను, నేనే తింటాను, నేను కష్టపడ్డా కదా, నేనే తింటాను, నేనే అనుభవిస్తాను సుఖాలన్నీ, అంతా నాదే అనుకుంటూ ఉంటారు వీళ్ళంతా కూడా. అన్నిటికీ కారణం కారణుడు ఎవరు అంటే కృష్ణ భగవానుడు. ఆ విషయాన్ని వీళ్ళు గుర్తించరు. సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞం చయే విదుః ప్రయాణ కాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. దేవాది దేవుడనైన నన్ను సమస్త జగత్తుకు, దేవతలకు, అన్ని యజ్ఞ పద్ధతులకు అధిపతిగా తెలుసుకొని నా పూర్తి భావనలో ఉన్న వారు మరణ సమయంలో నన్ను తెలుసుకొని ఉంటారు. ఇలా ఇక్కడ ఎవరు చెప్పండి, మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ చెప్పండి, ఈ స్లైడ్ లో చూసి ఎవరో చెప్పాలి. భీష్ముల వారండి. భీష్ముల వారు అంపశయ్య మీద ఉన్నారనమాట. అంపశయ్య మీద చివరి ఏకాదశి వచ్చారు. ధన్యవాదాలు. గుడ్ అండి. భీష్ముల వారు అంపశయ్య మీద ఉన్నారు. ఎందుకు అంటే 10వ రోజు యుద్ధంలో పడిపోయారు ఆయన. అంపశయ్య మీదకి 10 రోజులు చేశారు యుద్ధము, 10వ రోజు పడిపోయినారు. వారి తర్వాత మళ్ళీ ద్రోణాచార్యుడు సైన్యాధిపత్యం తీసుకున్నారు అనమాట. ఇక్కడ ఈ భీష్ముల వారు పడిపోయినప్పుడు పాండవులు వచ్చారు, కౌరవులు వచ్చారు. ఇక్కడ చూడండి కృష్ణ భగవానుడు ఎక్కడున్నారు అంటే, భగవంతుడు తన బిడ్డల కోసం, ఇప్పుడు మన నాన్న అమ్మ ఏం చేస్తారు, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనల్ని ఎత్తుకుంటారు, మనం జొంగుగారుస్తూ ఉంటాం, పాస్ చేస్తూ ఉంటాం, లెటర్ని వెళ్తూ ఉంటాం, కాళ్లతో తంతూ ఉంటాం, వాళ్ళని గుండెల మీద తంతూ ఉంటాం. అయినా సరే మనల్ని దగ్గరికి తీసుకుని ఎత్తుకుని మనల్ని లాలిచ్చి మనకి దారి చూపిస్తూ ఉంటారు. చక్కగా తప్పు అడుగులు వేయకుండా, తప్పటి అడుగులు పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని కాపాడి వాళ్ళు బాగా మంచి విద్యాబుద్ధులు చెప్పించి మంచి ఉద్యోగం వచ్చేట్టుగా, అంటే వాళ్ళ కర్మని బట్టి వాళ్ళు కొన్ని అనుభవించాల్సిన వస్తుంది. కానీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మంచిగా కోరుకుంటారు, బిడ్డలు మంచి కోరుకుంటూ ఉంటారు వాళ్ళు. అలాగే భగవంతుడు కూడా చూడండి పాదాల దగ్గర నిలబడ్డారు. ఇక్కడ అర్జునుడికి కూడా ఆ రథసారథిగా వెళ్ళారు అంటే, ఆ రథం వెళ్ళేటప్పుట మధ్యలో కాలుతో తంతారు. ఎందుకంటే మధ్యలో నుంచి రథం తీసుకెళ్ళు అని చెప్పడానికి. ఆ రణగుణ ధ్వని చాలా చాలా గొడవగా ఉంటుంది అక్కడంతా కూడా. ఆ యుద్ధరంగంలో అంత గొడవలో వినిపించదు రథసారథికి ఈయన ఏం చెప్తున్నారు అన్నది. అప్పుడు కాలుతో సైగ చేస్తారనమాట. లెఫ్ట్ సైడ్ వెళ్ళు అనడానికి లెఫ్ట్ సైడ్ అంటారు, రైట్ సైడ్ వెళ్ళంటే రైట్ సైడ్. అటువంటి పోస్ట్ కూడా ఆయన తీసుకున్నారు రథసారథిగా. ఆయన ఒప్పుకుని చేశారనమాట ఇష్టంగా. అంటే ఒక భక్తుడికి ఎంతైనా సరే దిగొచ్చేస్తారు భగవంతుడు. ఇక్కడ చూడండి పాదాల దగ్గర నిల్చుని ఆయన అడుగుతారు, నాకు దాహంగా ఉంది. భీష్మ స్తుతి అని మనకి భాగవతంలో వస్తాయి శ్లోకాస్, చాలా చాలా బాగుంటాయి.
ఉంటాయి, మీకు అన్ని కూడా నేర్పించడం జరుగుతుంది ఫ్యూచర్ లో, అన్ని నేర్చుకుందరు. కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ భీష్ముల వారు ఆ భీష్మస్తుతి భీష్ముడి పద్యాలన్నీ కూడా పాడతారు. తర్వాత విష్ణు సహస్రనామం కూడా ఇలా ఉన్నప్పుడే చెప్తారు. వీరు దాహం అవుతున్నది అని అడుగుతారు. దాహంగా ఉంది అంటే అప్పుడు దుర్యోధనాదులు వెళ్ళండి వెళ్ళండి మంచినీళ్ళు తీసుకురండి, తాతగారికి మంచినీళ్ళు దాహం అవుతుందని చెప్పినాను అంటారు. అనేటప్పటికీ అప్పుడు కృష్ణ భగవానుడు అంటారు, లేదు లేదు అట్లా కడవలతో తెచ్చి నీళ్ళు కాదు అర్జునా, నువ్వు పాతాళ గంగని తెప్పించిన ఆయన అని చెప్పేటప్పటికి పాతాళ గంగని తెప్పిస్తారు. ఇప్పుడు గంగామాత చూడండి, ఆవిడ కూడా వచ్చి గంగా కుమారుడే కదా భీష్ముడు, ఆవిడ కూడా వచ్చి దగ్గర కూర్చున్నారు గంగామాత. అలా తల్లి దగ్గర ఉన్న తల్లి మళ్ళానేమో ఇక్కడ భగవంతుడిని చూస్తూ ఆయన ప్రాణాలను వదిలేస్తారనమాట భీష్ముడు. స్వచ్ఛంద మరణం అనమాట భీష్మాచార్యులది. ధర్మరాజుకి ఎలా పరిపాలించుకోవాలి అన్నది కూడా అన్ని తెలుసుకో, మీ తాతగారిని అడిగి పరిపాలన నియమాలు పద్ధతులు అన్ని కూడా చెప్తారు అక్కడే అంపశయ మీద ఉన్నప్పుడే. అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ధర్మరాజుకి. వీళ్ళందరూ చాలా చాలా దుఃఖంలో ఉంటారు. భీష్ములు వారు వెళ్ళిపోయేటప్పుడు కృష్ణుడికి కూడా దిగులు వచ్చేస్తుంది, కృష్ణ భగవానుడి కూడా చాలా దిగులు పడతారు. ఆ సమయంలో ఆయన్ని చూస్తూనే, అది ఎంత అదృష్టం అంటే భగవంతుడిని చూస్తూ మనము ప్రాణాలు వదలటం అనేది చాలా చాలా అదృష్టం. అది మనకు కూడా ఉంది. ఎప్పుడు అంటే అనన్యాశ్చింతే ఎంతో మాం ఏదైనా పరిపాస్తి తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. ఎప్పటికీ కూడా నువ్వు నా చింతనలోనే ఉండు, ఎప్పటికీ కృష్ణ కృష్ణ అనుకుంటుంటే గనక నేను రక్షిస్తాను అని చెప్పినాను. భగవంతుడు మనకి అన్ని ప్రామిస్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, దేవాదేవుడినైనా నన్ను సమస్త జగత్తుకు దేవతలకు అన్ని యజ్ఞ పద్ధతుల యొక్క అధిపతిగా తెలుసుకుని నా పూర్తి భావనలో వారు మరణ సమయంలో నన్ను తెలుసుకుని ఉంటారు. ఎవరైతే నన్నే అన్నింటికీ అధిపతిగా తెలుసుకుంటారో, ఎవరైతే అన్ని నాకే అర్పించి శరణు పొందుతారో వాళ్ళకి నేను జ్ఞాపకం వస్తాను అని చెప్పినని మనకి భగవంతుడు చెప్తున్నారు. అట్లా మనకి అజామిలుడిది కూడా మనకి స్టోరీ చెప్పుకుంటాం. అజామిలుడు కూడా ఆఖరి సమయంలో చాలా మంచి బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు అనమాట. అన్ని పద్ధతులన్నీ సక్రమంగా చేసుకుంటూ ఆ గుణాల ప్రభావం మూలంగా, రజోగుణం తమో గుణం ప్రభావం మూలంగా అడవికి వెళ్తాడు సమిధలు తెచ్చుకోవడానికి. అడవికి వెళ్ళినప్పుడు అక్కడ చూడరాని దృశ్యం చూస్తారు. వేశ్యతో ఎవరో ఉండటం చూసి ఆ వేశ్య మోహంలో పోతాడనమాట. వేసి మోహంలో పడిపోయి తప్పులు చేస్తాడు, పిల్లల్ని కంటాడు ఆ వేసేతో. ఆ పిల్లవాడికి నారాయణ నామకరణం చేసుకుంటాడు. చనిపోయేటప్పుడు ఆ పిల్లవాడి మీద ఉండే ఆశ కొద్దీ నారాయణ నారాయణ అని కలవరిచ్చేటప్పటికి విష్ణుమూర్తి చక్కగా తన లోకానికి తీసుకొని వెళ్ళిపోతారు. విష్ణుదూతలు వస్తారనమాట. అది అంటే తప్పులన్నీ చేసి లాస్ట్ లో నారాయణ అని రావాలంటే రాదు. ఆయన అంత పుణ్యాత్ముడు కాబట్టి అంత తప్పు చేసినా కూడా భగవంతుడు క్షమించి ఆ నారాయణ అనే నామం ఆయనకి గుర్తొచ్చేట్టుగా శృతి స్మృతి అన్ని కూడా నేనే అని భగవంతుడు చెప్తారు. అట్లా ఆ గుర్తొచ్చేది అలాంటి వాళ్ళకి గుర్తొస్తుంది అనమాట. క్షమిస్తారు భగవంతుడు కూడా. మన ఫాదర్ మనం ఏదైనా తప్పులు చేస్తే క్షమించి దగ్గరికి తీసుకున్నట్లుగా మనల్ని దగ్గరికి తీసుకుంటారు. పూర్తిగా మనం అంధకారంలోనే ఉన్నాం అనుకోండి, అజ్ఞానంలోనే ఉన్నాం అనుకోండి, అప్పుడు పనిష్మెంట్స్ ఎక్కువగా పడుతూ మనం తప్పకుండా మళ్ళీ జంతుజాలంలో పడిపోతూ ఉంటాం. చిత్రాలు, దేవుడు ఉన్నాడా అని చెప్పని అనుకునేవాళ్ళు చూడండి. మొనాలిసాది లియోనార్డో ఈయన గీచారట ఈ మొనాలిసాది. తర్వాత తాజ్ మహల్ ఏమో ఈయన కట్టించారు. ఈయన ఎవరు? షాజహాన్. షాజహాన్ అంటే ఒక మనుషులకి ఇవన్నీ కూడా చెయ్యటం ఇదంతా అవసరమా? భగవంతుడిని సేవించాల్సిన వాళ్ళు ఎలక్ట్రిక్ బల్బు కనుక్కున్నాడు ఈయన, థామస్ అల్వా ఎడిసన్. వీళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్మరనమాట. దేవుణ్ణి నమ్మకుండా మనుషుల్ని ఆరాధించేవాళ్ళు. దేవుణ్ణి నమ్మి భగవంతుడిని ఈ మనిషి జన్మలో మనకి సార్థకత్వం ఎప్పుడు వస్తుంది అంటే మన లక్ష్యం మనం నెరవేర్చుకున్నప్పుడే. వ్యాసదేవుని తండ్రి, ఇప్పుడు భగవాన్ యొక్క అర్థం, భగవాన్ అంటే ఏంటి? వ్యాసదేవుని తండ్రి అయిన పరాశరముని అర్థాన్ని వివరిస్తున్నారు. భగవాన్ అంటే 6 గుణాలు ఏకకాలంలో కలిగి ఉన్నవారు.
సంపూర్ణ ఐశ్వర్యవంతుడు. మొత్తం అన్ని లోకాలు భగవంతుడివే, అంతా సృష్టి మొత్తం ఆయనది. కాబట్టి ఐశ్వర్యవంతుడు ఎవరు అంటే కృష్ణ భగవానుడే. అంటే ఒకళ్ళకి ఎంత ఆస్తుంది, ఇంత మిలియనీరీనా, ఇంత బిలియనీరు అని చెప్పనని వాళ్ళ ఆస్తికి లిమిట్ ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా తీస్తూ ఉంటారు లెక్కల్లో. వీళ్ళు ఈ సంవత్సరం వీళ్ళు వచ్చారు, నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ మారిపోతూ ఉంటారు, లేకపోతే వాళ్ళే వస్తూ ఉంటారు, మారిపోతూ ఉంటారు. అవన్నీ కూడా అయిపోతూ ఉంటాయి అనమాట. కానీ పూర్తిగా ఎప్పటికీ కూడా ఐశ్వర్యవంతుడు ఎవరు అంటే కృష్ణ భగవానుడే, సంపూర్ణ ఐశ్వర్యవంతుడు. తర్వాత అత్యంత శక్తిమంతుడు, విపరీతమైన బలశాలి అనమాట. ఈ లోకాలన్నీ సృష్టించింది ఆయనే, లోకాలన్నీ వాటి స్థితిలో అవి ఉండేట్టుగా చేస్తున్నది కృష్ణ భగవానుడే. మనం హ్యాపీగా జీవించటానికి ఈ లోకాన్ని సృష్టించి మనకి ఇచ్చింది కృష్ణ భగవానుడే. ఇవన్నీ చేస్తున్నారు, సృష్టి స్థితి లయాలన్నింటికీ కూడా భగవంతుడే కారణము. కాబట్టి ఆయన విపరీతమైన శక్తిమంతుడు. శక్తిమంతుడు అంటే ఇప్పుడు గోవర్ధన పర్వతం, గోవర్ధన పర్వతాన్ని గోవర్ధన లీలప్పుడు ఆ ఇంద్రుడు ఏం చేస్తాడంటే, ఇంద్రుడు వచ్చేసేసి సంవర్తన మేఘాలని చెప్పనని వర్షం కురిపిస్తాడు. ఎందుకంటే తెచ్చిన ఆహార పదార్థాలన్నీ గోవర్ధనానికి నివేదన చేస్తారు. అంటే కృష్ణ భగవానుడు చెప్తారనమాట నందుల వారిని, ప్రతిసారి మనకి ఆచారంలో ఉందా, మన శాస్త్రాల్లో ఉందా, ఎందుకు చేయాలి, మీరు గోవర్ధనానికి నివేదన చేయండి. ఈసారి మొత్తం ఆవులకి మనకి ఔషధాలు ఇస్తున్నాయి, ఆవులకేమో గడ్డి అదంతా వస్తున్నది, మనకి పంటలు పండుతున్నాయి, ఆ గోవర్ధన పర్వతం మూలంగానే వర్షాలు కురుస్తున్నాయి, అంతా జరుగుతున్నది. కాబట్టి మనకి ఈసారి గోవర్ధనానికి చేయండి పూజ అంటారు. ఎందుకంటే ఇంద్రుడి గర్వాన్ని అణచటానికి అనమాట. అది గోవర్ధన పర్వతానికి పూజ చేస్తున్నాడు. అన్ని ఆహార పదార్థాలు, అన్ని పంటలు వస్తాయి, అన్ని తయారు చేసి తీసుకొచ్చుకొని ఉత్సవం చేద్దాం ఉండే సమయానికి విపరీతంగా వడగళ్ళు, వర్షము, ఆ యమునా నది పొంగి వచ్చేస్తుంది. వచ్చేసేటప్పటికి ఊర్లో వచ్చేస్తుంది. ఊర్లోకి వచ్చేసేసి ఆ గోవర్ధన పర్వతం దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా సగం వరకు నీళ్ళన్నీ వచ్చేస్తాయి. వచ్చేసి ఆవులు అవన్నీ కూడా వాటినన్నింటినీ రక్షించటం కోసంగా కృష్ణ భగవాన్ ఏం చేస్తారంటే ఆ గోవర్ధనాన్ని చిటికెన వేలు మీద ఎత్తుతారు. మనం 1 గంట సేపు చిటికెన వేలు ఎత్తి ఉంచలేము. ఇలా ఉంచామంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది, నొప్పి పుడుతుంది. మనకి వేలికి ఏదైనా కట్టామనుకోండి గట్టిగా నొప్పి పుడుతుంది, మనం తట్టుకోలేము. అది విప్పేటప్పటికి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయినందువల్ల నొప్పి పుడుతూ ఉంటుంది. అలాంటిది 7 days ఆయన ఏమి ఆహారమే తీసుకోలేదట కృష్ణ భగవానుడు. ఆ 7 days కూడా 7 రాత్రులు 7 పగళ్ళు ఆ గోవర్ధనాన్ని అలాగే ఉంచారు. అయ్యో చిన్న పిల్లవాడు, వాళ్ళకి ఎంతసేపటికి కూడా కృష్ణ భగవానుడిని చిన్న పిల్లవాడుగానే చూడటం అలవాటు అనమాట. వ్రజవాసులందరికీ కూడా అయ్యో పసివాడు గోవర్ధనాన్ని ఎత్తాడు, రండి మనం అందరం కూడా సపోర్ట్ చేద్దామని మొత్తం అందరూ కూడా కర్రలు అవన్నీ కూడా సపోర్ట్ చేశారు వాళ్ళు గోవర్ధనానికి. కర్రలు పెడితే ఆగుతుందా అంటే ఆ ప్రేమ అలాంటిది అనమాట ఆ కృష్ణ భగవానుడు. అందుకని చెప్పినని ఆ 7 రోజులు కూడా ఆహారం తీసుకోలే. 3 hours ఒకసారి యశోదమాత ఆహారం తినిపిస్తుంది కృష్ణ భగవానుడికి. ఆ 3 hours ఒకసారి తినిపించే ఆహారం అంతా కూడా 7 days తినిపించలేదు. కాబట్టి 7 8 56, 8 3 24 అంటే రోజుకి 24 గంటలు. కాబట్టి 8 సార్లు ఆవిడ ఆహారం తినిపించేవారు అనమాట కృష్ణ భగవానుడికి. 7 8 56 56 రకాల పదార్థాలన్నీ చేసి భోగ అంటారు, దాన్ని చెప్పని భోగ అంటారు. ఇంద్రుడు తయారు చేయించి తీసుకొచ్చి కృష్ణ భగవానుడికి నివేదన చేసి ఆయన పాదాల మీద పడిపోయారు, నన్ను క్షమించమని చెప్పి ఆ లీల జరిగినప్పుడు. ఇది శక్తిమంతుడు, అత్యంత శక్తిమంతుడు, సంపూర్ణ జ్ఞానవంతుడు, చాలా చాలా తెలివి గలవాడు కృష్ణ భగవానుడు. ఘటన సమర్థుడు అనమాట కృష్ణ భగవానుడు. అత్యంత సౌందర్యవంతుడు. ఈ యుద్ధం జరిగే సమయంలో కూడా 16 ఏళ్ల బాలకుమారులాగా ఉన్నారట. మనలాగా భగవంతుడికి జన్మ మృత్యు జరా వ్యాధి జర ముసలితనం ఉండదు, మరణం ఉండదు. ఆయన ఎప్పుడు రావాలంటే లోకం నుంచి అప్పుడు వచ్చేస్తూ ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అత్యంత సౌందర్యవంతుడు, అత్యంత సంపన్నుడు. మొత్తం అన్ని లోకాల్లో ఉన్నదంతా కూడా కృష్ణ భగవానుడే, అత్యంత సంపన్నుడు. తర్వాత సంపూర్ణ వైరాగ్యం,
పూర్తిగా ఆయన అస్కలిత బ్రహ్మచారి అంటారు కృష్ణ భగవానుని. ఆయన సంపూర్ణ వైరాగ్యవంతుడు అనమాట. ఇప్పుడు 16,000 మంది భార్యలు అంటే 16,000 మంది ఇళ్లలో కూడా ఒకేసారి కనిపించేవారట వాళ్ళకి. ఒకేసారి ఉండేవాళ్ళు 16,000 మంది ఇళ్లలో కూడా. అదేంటంటే భగవంతుడు కాబట్టి ఆయన లీల అనమాట. ఆయన అస్కలిత బ్రహ్మచారి కృష్ణ భగవానుడు. వాళ్ళకి వాళ్ళని ఆనందపరచడం కోసంగా ఆ విధంగా విస్తరించేవారు అనమాట, అందరి ఇళ్లలో ఉన్నట్లుగా లీల. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఏనుగు ఉంది. ఈ ఏనుగుంటే ఏనుగు గుడ్డివాడికి ఎలా కనిపిస్తుంది? చెప్పండి. హరే కృష్ణ. నాది వాయిస్ వినిపిస్తోందండి? కనపడుతుంది, ఏమి కనపడదు. ఏం మాతాజీ? గుడ్డివాడికి ఏమి కనపడదు కదా. గుడ్డివాడికి ఏమీ కనిపించదు. గుడ్డివాడు వస్తాడు, వచ్చేసేసి ఈ టస్క్ ఇక్కడ ఏనుగుది ఇది పట్టుకుంటాడు, తొండం పట్టుకుంటాడు, ఈ దంతాలు పట్టుకుంటాడు. తొండం పట్టుకున్నప్పుడు ఆ గుడ్డివాడికి ఏమనిపిస్తుందంటే ఒక పాము లాగా అనిపిస్తుంది తొండం. అయ్యో స్నేక్ ఉంది, ఇక్కడ స్నేక్ ఉంది అంట. తర్వాత ఇక్కడ చూడండి, ఈ దంతాలు పట్టుకునేటప్పటికి ఇదేంటో బాణలాగా ఉంది అని చెప్పి అనుకుంటాట. తర్వాత ఇది ఒక యాక్స్ గొడ్డలిలాగా ఉంది, ఈ చెవులు గొడ్డలిలాగా ఉన్నాయి అనుకుంటాట. తర్వాత ఈ శరీరం చూసి ఇలా చూసి ఇదేదో ఒక గోడలాగా ఉంది, పెద్దగా ఉంది, ఒక గోడలాగా ఉంది, కదలట్లేదు అనుకుంటాట. అలా ఇక్కడ చూడండి, ఈ కాళ్ళు ఏనుగు కాళ్ళు చూస్తాడు. తవిడి కాళ్ళు చూసి కాళ్ళు ఎలా కనిపిస్తాయంటే ఒక చెట్టు కాండం ఉంటుంది కదా, ఏదో ఉంటుంది, చెట్టు కాండం లాగా ఉంది అని చెప్తున్నాను అనుకుంటాట. చెప్పండి. తొర్ర కాదు, ఇక్కడ చెట్టును చూపిస్తున్నారు మనకి తెలియటం కోసంగా. చెట్టు వేశారు, చెట్టు కాండం. ఈ చెవులు, ఈ ఏనుగు పాదాలు ఎలా కనిపిస్తాయంటే లావుగా కాండం లాగా ఉంటాయి కదా, పెద్ద చెట్టు కాండం లాగా. ఇలా చూసి ఇదేదో చెట్టు కాండం, చెట్టు ఉన్నట్లుంది, ఇక్కడ చెట్టు కాండం అనుకుంటారట. ఇక్కడ చూడండి, ఇక్కడ తోక, ఈ తోక చూసేటప్పటికి జడలాగా ఉంది ఇది అని చెప్పినాను అనుకుంటారట, ఈ జడ తవిడి చూసి. అంటే ఆ గుడ్డివాడిలాగే ఈ భగవంతుడు లేడనేవాళ్ళు కూడా మాకు ప్రమాణం మాకు గుడ్డివాళ్ళలాగా భగవంతుడు లేడు అని చెప్పినని అనుకుంటూ ఉంటారనమాట. ఆ భగవంతుడు లేడు అనుకునే వాళ్ళు గుడ్డివాళ్ళు. సర్వాంతర్యామి పూర్తిగా ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండయి ఎందెందు వెదకి చూసినా అందందేగలడు. అన్ని చోట్ల కూడా ఆయన ఉన్నారు పూర్తిగా. కాబట్టి ప్రతి చోట కూడా ఉన్నారు అని ఎవరు నమ్ముతారు, ఎవరు తెలుసుకుంటారు అంటే భగవంతుడిని భక్తులు మాత్రమే గుర్తించగలుగుతారు. కళ్ళున్న వాళ్ళు, కళ్ళు అంటే దివ్య చక్షువులు ఉన్న వాళ్ళు మాత్రమే భగవంతుడిని చూడగలుగుతారు. మామూలు వాళ్ళు చూడలేరు భగవంతుడిని. ఒక సూర్యుడిని డైరెక్ట్ గా చూడాలంటే మనం చూడలేం. ఏ అద్దాలో దానికి సంబంధించిన స్పెషల్ గ్లాసెస్ ఉంటాయి, అవి పెట్టుకొని చూడాలంటారు. అవి పెట్టుకుంటాం, ఇలా చూస్తాం. లేకపోతే అంతేగాని డైరెక్ట్ గా సూర్యుడి కాంతినే మనం భరించలేకపోతే, మనం భగవంతుడి ఆ వెలుగుని మనం భరించి ఆ తేజస్సును మనము చూడగలగాలి అంటే భగవంతుడిని మనం ఎంతో భక్తులం అయిపోయి ఆ పవర్ మనకి రావాలి. ఆ పవర్ వచ్చినప్పుడే మనం చూడగలుగుతాం. అది ఎలా వస్తుంది? సేవ ద్వారా, మనం రోజు చేసుకునే జపం ద్వారా మన జ్ఞాన చక్షువులు ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మనం జ్ఞానం ద్వారా, భావన ద్వారా మనము భగవంతుడిని చూడగలుగుతాం. గురుదేవులు మనకి దర్శనం అయ్యేట్టుగా చేస్తారనమాట, మనకి భగవంతుడి దర్శనం అయ్యేట్టుగా. తర్కము అన్ని వేళలా పనిచేయదు. అన్ని జీవులు 4 ప్రధాన లోపాలు కలిగి ఉన్నాయి. అసంపూర్ణ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అసంపూర్ణం అనమాట. అవి సంపూర్ణంగా లేవు జ్ఞానేంద్రియాలు. ఈ చక్షులు ఇవి ఉన్నాయి అనుకోండి, కళ్ళు, అవి మనకి సంపూర్ణం కాదు, అసంపూర్ణాలు. ఎందుకు అంటే ఇప్పుడు నెక్స్ట్ చెప్పుకుందాం. తప్పులు చేసే ధోరణి. అసంపూర్ణ జ్ఞానేంద్రియాల మూలంగా మనము
అన్ని తప్పులు చేస్తూ ఉంటాం అన్నమాట. వాదిస్తూ ఉంటాం ప్రతిదానికి కూడా. నాకు చూపించు, రుజువులు చూపించమని అడుగుతూ ఉంటాం. భ్రమపడే బలహీనత, మోహంలో పడిపోతూ ఉంటాం అన్నమాట. మోహంలో పడిపోయి, భ్రమలో పడిపోయి, అదంతా కూడా ఈ కలియుగ వాసుల లక్షణాలు. ఆ లక్షణాలన్నీ కూడా మనకి చెప్తున్నారు. మోసం చేసే ప్రవృత్తి. మోసం చేసే ప్రవృత్తి అంటే ఏంటంటే, మనం ఏదైతే అనుకున్నామో అది చెల్లించటం కోసంగా, అది కరెక్ట్ అని చెప్పడం కోసంగా ఎదుటి వాడిని మోసం చేసి అయినా సరే దాన్ని నిజం చేయాలనే ప్రయత్నం చేస్తాం అన్నమాట. మోస ప్రవృత్తిని కలిగి ఉంటాం. ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏంటి? ప్రత్యక్ష అవగాహన, అనుమాన ప్రమాణం, సాక్ష్యం ఆధారంగా సిద్ధాంతం, శబ్ద ప్రమాణం, యథార్థాన్ని శాస్త్ర జ్ఞానమును కలిగి గురువు ద్వారా వినుట. ఇప్పుడు మనకి ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం, ఈ మూడు ముఖ్యమైనవి అన్నమాట. ఈ ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏంటంటే, మనకి ఒక సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఉంటే సూర్యుడిని మనం చూస్తున్నాం. అక్కడ చూసినప్పుడు మనకి ఎలా కనిపిస్తాడు చెప్పండి? సూర్యుడు ఎలా కనిపిస్తాడు మనకి? ఎవరైనా చెప్పండి. సూర్యుడు ఎలా కనిపిస్తాడు? ఒక చిన్న గోళంలాగా, ఒక చిన్న గోళంలాగా, చిన్న ప్లేట్ సైజ్ లో కనిపిస్తాడు. చిన్న చిన్న పళ్ళెల్లాగా కనిపిస్తాడు సూర్యుడు. చిన్న గోళం, ఎంతో చిన్నగా ఏముంది, ఇంతే కదా సూర్యుడు అనుకుంటాం మనం. అది ఎలా అది మన కంటితో చూసాం కాబట్టి మనకి అలా కన్ను ఏంటంటే, మనకి ఏంటంటే కన్ను అసంపూర్ణం అనమాట. జ్ఞానేంద్రియం అసంపూర్ణం, అది సంపూర్ణమైన ఇంద్రియం కాదు. అన్నందువల్ల మనము ఏది చూసినా కూడా మనకి దానిలో ఉన్న సత్యం కనిపించదు. ఆ సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి? సూర్యుడు చాలా దూరంగా ఉన్నాడు, చాలా పెద్ద గ్రహం, అన్ని గ్రహాల్లోకి పెద్ద గ్రహం, చాలా దూరంగా ఉన్నాడు అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? శాస్త్ర ప్రమాణం. మనకి వేదాల్లో అన్ని చెప్పబడింది. శాస్త్ర ప్రమాణంతో మనం ఆ జ్ఞానాన్ని పొందుతాం. పుస్తకాలన్నీ కూడా చదువుతాము. ఆ జ్ఞానం అంతా కూడా మనం అది చదువుకొని దాంట్లో ఉన్నటువంటిది తెలుసుకున్నందువల్ల, శాస్త్రం ద్వారా తెలుసుకున్నందువల్ల ప్రత్యక్ష ప్రమాణం మనకి వేదాలే. వేదాల ద్వారా మనము తెలుసుకొని మనము సూర్యుడు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, మనకి జాతకాలు కానీ ఇవన్నీ కూడా గ్రహాలు ఇప్పుడు మీకు వచ్చేస్తున్నాయి, ఫ్లడ్స్ వస్తున్నాయి అని చెప్తారు. మళ్ళా ఇవన్నీ కూడా మనకి భూకంపాలు వచ్చే దగ్గర నుంచి కూడా చెప్తూ ఉంటారు మనకి దీంట్లో శాస్త్రం ప్రకారంగా వాళ్ళు లెక్కలు వేసి. కాబట్టి ఏంటంటే ఆ శాస్త్రం అంత పవర్ఫుల్ అనమాట. మనకి వేద శాస్త్రంలో ఆ లెక్కలు అంత పవర్ఫుల్ అనమాట. అలా ఆ శాస్త్రాన్ని మనం నమ్ముకోవాలి. ఆ శాస్త్రం ఎవరిచ్చారు మనకి? ఎవరిచ్చారు చెప్పండి శాస్త్రాన్ని? మనకి వేదాలు భగవంతుడు ఇచ్చారు. అది మనకి తండ్రి ఎవరు అన్నది ఎవరు చెప్తారు? తల్లి చెప్తుంది. తల్లి ద్వారా తెలుస్తుంది తండ్రి ఎవరు అన్నది. అది తెలుసుకోకుండా మనము డిఎన్ఏ చేస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తాం అంటే అది కరెక్ట్ కాదు. తండ్రి ఎవరు అన్నది తల్లి ద్వారా తెలుసుకోవాలి. అలాగే శాస్త్రం ద్వారా ప్రమాణంగా తీసుకుంటే మనకి అది ప్రత్యక్ష ప్రమాణం అవుతుంది అనమాట. తర్వాత అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే ఏంటంటే, మేము రీసెర్చ్ చేస్తున్నా ఉంటారు. మేము ప్రతి దాన్ని కూడా మేము రీసెర్చ్ చేస్తున్నా ఉంటారు. శాస్త్రాన్ని నమ్మరు, భగవంతుడిని నమ్మరు. మనకి రూపము చక్కగా అందమైన రూపం ఉన్నప్పుడు మనకి తండ్రి ఎవరు? మన తండ్రి కూడా మనలాగే ఉంటారు. ఆయన లక్షణాలు కొన్ని లక్షణాలు మనకు ఉంటాయి అన్నమాట. ఆయన కూడా మనలాగే ఉంటారు. కాబట్టి భగవంతుడికి కూడా రూపం ఉంటుంది. భగవంతుడికి కూడా నామము, రూపము అన్నీ ఉంటాయి. అది మనం తెలుసుకోవాలన్నమాట. శాస్త్రమే ప్రమాణం మనకి అన్నింటికి కూడా. అనుమాన ప్రమాణం అంటే నమ్మకుండా అనుమానం కలిగి ఉంటాం. తర్వాత సాక్ష్యాధారాలు అడుగుతూ ఉంటాం అనమాట అనుమానం మూలంగా. అనుమాన ప్రమాణం అంటే. తర్వాత శబ్ద ప్రమాణం. ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం గురించి చెప్పుకున్నాము. తర్వాత మనం అనుమాన ప్రమాణం గురించి చెప్పుకున్నాము. తర్వాత శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే ఈ చెవులు
వినటం, ఈ వినికిడి ద్వారా మనం నమ్మటం. అంటే ఏంటంటే మనకి వేదం అసలు ఫస్ట్ వచ్చింది, వేదం ఇచ్చినప్పుడు మనకి అది గురువులు చదివితే వేదాన్ని వల్లెవేస్తున్నారంటారు. ఆ వేదాన్ని వల్లెవేయటం ద్వారా శిష్యులు విని నేర్చుకునేవాళ్ళు అనమాట. ఆ గురువు వల్లెవేయటం ద్వారా ఆ శాస్త్రం, దానికి లిపి లేదు వేదానికి ఫస్ట్ లో. ఆ వినటం ద్వారా మాత్రమే వాళ్ళు వెంటనే అది అవగాహనకు వచ్చేసేది, గుర్తు పెట్టుకొని మళ్ళీ చెప్పేవాళ్ళు. ఆ తర్వాత ఏమైందంటే వ్యాసుల వారు మన గురించి, మన కలియుగ వాసులకి మతిమరుపు, మనకి జ్ఞాపక శక్తి కూడా తక్కువ అని చెప్పినని దాన్ని బట్టి కొన్ని మనకి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము 4 వేదాలుగా చేసి దానికి లిపిన్ అనేది ఏర్పరిచారనమాట. తర్వాత ఇది శబ్ద ప్రమాణం. ఏంటి అంటే వేదం మనకి మనం రాసేది చదివేది కాదు, అది శబ్ద ప్రమాణము. వేదమే మనకి ఆధారము. నెక్స్ట్ ఈ శబ్ద ప్రమాణానికి మనకి రుజువుగా ఏంటంటే ప్రహ్లాద్ మహారాజు కడుపులో ఉండే ఆయన వెనికి ద్వారా ఆయన నారాయణ మంత్రాన్ని నేర్చుకున్నారు. తర్వాత ఉపదేశం పొందారు నారదుల వారి ద్వారా. అట్లాగే అభిమన్యుడు కూడా కడుపులో ఉండే ఆయన ఈ పద్మ వ్యూహాన్ని ఏ విధంగా ఎంటర్ అవ్వాలి పద్మ వ్యూహంలోకి అన్నది విన్నారనమాట. తర్వాత పరీక్షిత్ మహారాజు వారి ద్వారా భాగవతం బయటకు వచ్చింది. ఎట్లా సుఖదేవుడు చెప్పారనమాట. సుఖదేవుడు పరీక్షిత్ మహారాజుకి చెప్పటం ద్వారా భాగవతం విన్నారు ఆయన. అంటే మనం నిద్రపోతున్నా సరే అది మనకి వినికిడి శక్తి అనేది చాలా ముఖ్యమైనది అనమాట. వినటం ద్వారా మనము యథార్థాన్ని తెలుసుకుంటాం. శాస్త్రజ్ఞానం తెలిసిన గురువు ద్వారా పరంపరలో వచ్చినటువంటి గురువు ద్వారా మనం వినాలి. ఏదైనా భాగవతం గాని లేకపోతే భగవద్గీత గాని ఇవన్నీ కూడా మనం గురు శిష్య పరంపరలో ఆ కృష్ణ భక్తుల ద్వారా వింటేనే అది ఏంటి అన్నది తెలుస్తుంది. ఏంటి అన్నది మనం అర్థం అవగాహన చేసుకోగలుగుతాము, కరెక్ట్ పాత్రలోకి రాగలుగుతాం. లేకపోతే కనుక మనం ఎవరి ద్వారా పడితే వాళ్ళ ద్వారా వింటే మనము ఈ పాత్రలోకి కరెక్ట్ గా భగవంతుడి పాదాలు పట్టుకోలేము. గురువు చాలా ముఖ్యం అన్నమాట. దానికి శబ్ద ప్రమాణం ఏంటంటే గురువుగారు చెప్పింది వినటం ద్వారా మనము భగవంతుడు ఏంటి, భగవంతుడు ఎవరు, ఎలా ఉంటారు అనేది మనం తెలుసుకోగలుగుతాం. శబ్ద ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం. చూసే విషయాన్ని నమ్ముతారా? చూడండి, భౌతిక ఇంద్రియాల ద్వారా సంపూర్ణ జ్ఞానాన్ని పొందలేము. మన శాస్త్రీయ జ్ఞానం మన 4 లోపాల కారణంగా అసంపూర్ణంగా ఉంటుంది. 4 లోపాలు మనకి ముందర చెప్పుకున్నాం కదా. అసంపూర్ణ జ్ఞానేంద్రియాలు, తప్పులు చేసే ధోరణి, భ్రమపడే బలహీనత, మోసం చేసే ప్రవృత్తి. ఈ 4 కూడా మనకి ప్రతి వాళ్ళకి కూడా ఉంటాయి జీవులకి. కాబట్టి ఈ 4 మూలంగా మనము భౌతిక ఇంద్రియాల ద్వారా సంపూర్ణ జ్ఞానాన్ని పొందలేము. ఈ ఇంద్రియాల ద్వారా మనము పొందలేము అన్నమాట. జ్ఞానం ద్వారా మాత్రమే మనము భగవంతుడిని గాని ఏది గాని జ్ఞానం ద్వారా మనం గురుదేవుల యొక్క వాళ్ళ పరంపరలో వినటం ద్వారా మనం భగవంతుడిని తెలుసుకోవాల్సిందే గాని మన తెలివితేటలతో మనం ఇంద్రియాలతో మనం చూడగలం అనుకోవడం అది తప్పు అనమాట. మన ఈ చక్షువుల ద్వారా మనం ఏది చూడలేం. ఇప్పుడు దూరంగా కొండలు కనిపిస్తూ ఉంటాయి, అవి మనకి ఎంత చిన్నగా కనిపిస్తాయి కొండలు, ఏముంది ఇంతే ఉన్నట్టుగా కనిపిస్తాయి. కానీ మనము దగ్గరికి వెళ్ళేటప్పటికి అవి ఎకరాల కొద్దీ వ్యాపించి ఉంటాయి అన్నమాట కొండలు. ఆ విధంగా ఇక్కడ చూడండి, ఈ నీళ్ళల్లో పెన్సిల్ వేసారు. పెన్సిల్ వేస్తే ఇక్కడ పెద్దగా లావుగా కనిపిస్తుంది నీళ్ళల్లో మన కంటికి. కానీ ఇక్కడ లావుగా ఉంది, పైన చూస్తే సన్నగా ఉంది. దీన్ని బయటికి తీస్తే మొత్తం ఒకటే సైజులో ఉంటుంది. అదే విధంగా ఈ ఫ్లోర్ చూడండి, ఈ ఫ్లోర్ మనకి ఒకే లెవెల్లో ఉంటుంది. కానీ దూరం నుంచి చూసేటప్పటికి మనకి ఫ్లోరింగ్ చూడండి, ఇక్కడ ఫ్లోరింగ్ చూడండి వంకరగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, లోపలికి వెళ్ళిపోయినట్టుగా వంకరగా ఉన్నట్టు. మన కళ్ళు మోసం చేస్తూ ఉంటాయి మనల్ని. ఇక్కడ అంతా ఇదే అనమాట. మన శాస్త్రీయ జ్ఞానం
మన 4 లోపాల కారణంగా అసంపూర్ణంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, నీడవై తిరగేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. మనకి అద్దంలో చూసుకున్నాం అనుకోండి, మనకి చూస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గా కనిపిస్తూ ఉంటుంది. అనుమాన ప్రమాణం సాక్ష్యం ఆధారంగా సిద్ధాంతం. ఇది ఇలా ఉండవచ్చు, లేదా బహుశా ఇది ఇలా కూడా ఉండవచ్చు అని చెప్పినని ఈ శాస్త్రజ్ఞులు ఏం చేస్తూ ఉంటారంటే, ఇది ఇట్లా ఉంటుంది, ఇది సన్నగా ఉంటుంది, ఇది లావుగా ఉంటుంది, బహుశా ఇది ఉండొచ్చేమో, ఇది ఉండదేమో అంటే మనకు వదిలేస్తారు. ఉండొచ్చా ఉండకూడదా నువ్వు నిర్ణయించుకో, ఉండదేమో ఉండొచ్చేమో అంటే వాళ్ళు సరైన నిర్ణయాన్ని మనకి చెప్పలేరు శాస్త్రజ్ఞులు కూడా. వాళ్ళు ఎంతసేపటికి కూడా వాళ్ళు పరీక్షలు చేస్తూ ఉంటారు కానీ అనుమాన ప్రమాణం ఇది. ఇక్కడ కృష్ణ భగవానుని చూపిస్తున్నారు. మనకి డైరెక్ట్ గా భగవంతుడు ఇచ్చినటువంటి వేదం ఉన్నప్పుడు అంత ప్రమాణం దానికి మించింది లేదు అని చెప్పినది మనకి తెలిసినప్పుడు మనం ఇదంతా కూడా అనుసరించటం అనవసరం. భగవంతుడిని తెలుసుకోవాలి అంటే మనకి వేదాలు, శాస్త్రాలు, గురువుల ద్వారా వినటం ద్వారా మాత్రమే, ఆ పరంపరాగతంగా వచ్చిన కృష్ణ భగవానుడి ఎంత వేదం చదువుకున్నా సరే ఆ కృష్ణ భక్తుడు అయినప్పుడే వాళ్ళ ద్వారా మాత్రమే వాళ్ళు మాత్రమే పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందినట్టుట. ఆ పరిపూర్ణ జ్ఞానం కలగాలి అంటే కృష్ణుడి భక్తుడు కావాలి. ఎన్ని వేదాలు చదివినంత మాత్రాన ఉపయోగం లేదు. ఆ వేదం చదివి ఆ వేదంతో పాటుగా కృష్ణ భక్తుడు అయినప్పుడు అప్పుడు వాళ్ళు తెలుసుకోగలుగుతారు సత్యం ఏంటి అన్నది, తెలుసుకుని అందరికీ కూడా బోధించగలుగుతారు. వాళ్ళు ఆధ్యాత్మికమైన గురువులు అన్నమాట. ఆ కృష్ణ భక్తుల ద్వారా తెలుసుకోవాలి మనం. వాళ్ళు సత్యాన్ని చూపిస్తారు. శబ్ద ప్రమాణం శాస్త్రాలను ప్రామాణిక గురు పరంపర ద్వారా వినుట. శాస్త్రాల గురించి వినటం శబ్ద ప్రమాణం. బిడ్డకు తండ్రి ఎలా తెలుస్తుంది? DNA టెస్ట్ చేస్తారా, అంచనా వేస్తారా, లేదా తల్లిని అడగండి. ఏం చేస్తాం చెప్పండి? వీటిల్లో ఏం చేస్తాం మనం? DNA చేస్తారా? తల్లి చెప్తుందండి. తల్లి చెప్తుందండి. తల్లి చెప్తుంది. ఇప్పుడు వెంటనే మనకి DNA టెస్ట్ వస్తుందా? కొంత టైం తీసుకోవాలి, ఆ వ్యక్తిని వెతుక్కోవాలి, అక్కడంతా వెళ్ళాలి, అవంతా కూడా కుదిరే పని కాదు. వెంటనే మనకి తెలియాలి తండ్రి ఎవరు అన్నది తల్లి మాత్రమే చెప్పగలుగుతుంది. తల్లి ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం. శబ్ద ప్రమాణం ఆవిడ నోటి ద్వారా వచ్చిన శబ్దం ద్వారా మనము తండ్రిని తెలుసుకోగలుగుతాం. అదే విధంగా వేదం ద్వారా వచ్చినటువంటి శబ్దం ద్వారా, ఆ గురు పరంపరలో వచ్చినటువంటి ఆ వేదాధ్యయనం ద్వారా ఆ జ్ఞానాన్ని తెలుసుకొని గురువులు మనకు అందించడం ద్వారా మనము భగవంతుడిని గుర్తించగలుగుతాం. చతుర్విధ భజించలేము. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఆపదలో ఉన్నవాడు ఆర్తి. ఆపదలో ఉన్న వాళ్ళని ఆర్తి అంటారు. ఆత్మతత్వం తెలుసుకోగోరేవారు జిజ్ఞాసులు. సిరి సంపదలు కోరేవారు మరియు ఆత్మజ్ఞానం కలిగిన వాడు అను 4 రకాల పుణ్య పురుషులు నాకు భక్తి సేవ చేయటం ప్రారంభిస్తారు. వీళ్ళందరూ కూడా ఈ 4 రకాల వాళ్ళు కూడా భక్తితో నన్ను సేవిస్తారు అని భగవంతుడు చెప్తున్నారు ఇక్కడ. వీళ్ళు ఆర్తులు. ఆర్తులు ఎవరంటే ఎవరు చెప్పండి? ఆర్తి అంటే ఏంటి? కష్టంలో ఉన్నవాళ్ళు. కష్టంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఆర్తిగా ప్రార్థన చేస్తారు భగవంతుడిని. ఇక్కడ చూడండి, గజేంద్రుడు మొసలి పట్టుకున్నది. మొసలి పట్టుకుంటే ఆయన తన శక్తి మొత్తం సన్నగిల్లేదాకా పోరాడాడు. మనం కూడా భవసాగరాన్ని ఇది ఎంతో అలిసిపోయిన తర్వాత లాస్ట్ కి కృష్ణ భగవానుడి పాదాలు పట్టుకుంటాం అన్నమాట. అప్పటిదాకా మనకు గుర్తు కూడా రాడు. అది ఎప్పుడు పట్టుకుంటాము? మనకి కొంత పుణ్యం ఉంటేనే మనం పట్టుకోగలుగుతాం. లేకపోతే ఆ ఈదడంలోనే
ఉంటాం, మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాం, లేకపోతే వెళ్ళిపోతూ ఉంటాం జంతుజాలాల్లోకి, 84 లక్షల జీవరాశుల్లోకి. ఇక్కడ చూడండి ద్రౌపది కూడా ఆ సభలో ఉన్న వాళ్ళందరినీ అడుగుతుంది న్యాయం చెప్పమని. ఎవ్వరు నోరు విప్పరనమాట. లాస్ట్ కి రాజు కూడా భీష్ముడు అని అందరినీ కూడా అడుగుతుంది. ఇది ధృతరాష్ట్రుని అందరినీ. ఎవ్వరు మాట్లాడరు, భర్తలు కూడా ఏం మాట్లాడరు. లాస్ట్ కి ఇంకా ఏమి చేయలేని పరిస్థితుల్లో తను కాపాడుకుందామని చూస్తుంది. నేను ఏకవస్త్రుని, నన్ను ఈ విధంగా వీళ్ళు ఇది చేస్తున్నారు, నన్ను రక్షించండి అని ప్రతి వాళ్ళని అడిగి తను రక్షించుకుందాం చూస్తుంది. లాస్ట్ కి ఇంకా కృష్ణ భగవానుని ప్రార్థించేటప్పటికి కృష్ణ భగవానుడు వలవలిస్తున్నారు. చూడండి ఇక్కడ ఆమెని భగవంతుడు రక్షించారు. ఇక్కడ చూడండి, ఇక్కడ జ్ఞాని. ఇక్కడ ఎవరు చెప్పండి? దేవకీదేవి కాదు, తెలుసా? ఇక్కడ ప్రహ్లాదుడి తల్లి నేను చెప్తున్నాను వినండి. గర్భవతి. ఇక్కడ ఎవరంటే వ్యాసుల వారు, ఆయన భార్య, వ్యాసుల వారి భార్య. అంటే సుఖ మహర్షిని కడుపుతో ఉంటుంది అనమాట. సుకుడు కడుపులో ఉంటాడు. కడుపులో ఉండి ఆయన బయటికి రానంటారు. సంవత్సరాలు వచ్చేస్తూ ఉన్నాయి, 16 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఏమో కడుపులో మోస్తుంది అనమాట. అన్ని సంవత్సరాలైనా కూడా బయటికి రానంటాడు. నేను బయటికి రాను, ఈ మాయ మోహంలో పడిపోతాను, నేను బయటికి వచ్చానంటే, కాబట్టి నేను రానంటాడు. రానేటప్పటికీ అప్పుడు కృష్ణ భగవానుని పిలుచుకొని వస్తారనమాట వ్యాసుల వారు. కృష్ణ భగవానుని పిలుచుకొని వచ్చిన తర్వాత అప్పుడు సుఖ మహర్షికి మాట ఇస్తారు ఆయన, నీకు ఎటువంటి కాలుష్యం అంటది, భౌతికమైనటువంటి ఇది ఏది అంటదు, మాయ ఏది అంటదు నీకు, నేను మాట ఇస్తున్నాను, రానాయన బయటకు వచ్చేసేయి అని చెప్పిన తర్వాత అప్పుడు సుకుడు వస్తారనమాట, బయటకు వస్తారు. రావటం ఆలస్యం ఇంకా ఆయన వెళ్ళిపోతూనే ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటే ఈయన పుత్ర అని కేకలు పెడుతూ ఆయన వెనకాల వెళ్తారట వ్యాసుల వారు. అట్లా ఈయన జ్ఞాని, ఈ కడుపులో ఉన్నటువంటి అంటే భగవంతుడి ఝాసలో ఉన్నటువంటి జ్ఞానం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరో చెప్పండి? సుఖ మహర్షి. ధ్రువుడు కాదన్నా. ఇక్కడ చూడండి ఎవరంటే ఇక్కడ పరీక్షిత్ మహారాజు, ఇక్కడేమో సుఖదేవ్ గోస్వామి, ఇక్కడేమో పరీక్షిత్ మహారాజు ఆ జ్ఞానాన్ని అందిస్తున్నారు. భాగవత సప్తాహం 7 రోజుల్లో చనిపోతారు పరీక్షిత్ మహారాజు అని చెప్పనని తెలిసిన తర్వాత ఆయన గంగా తీరానికి వెళ్ళిపోతారు. గంగా తీరానికి వెళ్ళిపోయి ప్రాయోపవేశం, ఇంకా అసలు ఏం తీసుకోరు అనమాట. ఆహారము నిద్ర అసలు ఏమీ ఉండదు. అక్కడ ప్రాయోపవేశానికి ఇట్లా 7 రోజుల్లో చనిపోతున్నారని తెలియగానే ఎక్కడెక్కడో దూరాల్లో ఉన్నటువంటి ఋషులు, మునులు, సాధువులు అందరూ కూడా వాళ్ళకి అంత తపస్సంపన్నులు అనమాట. అందరూ కూడా తెలిసిపోయింది వాళ్ళకి. మనకి ఎట్లా అయితే దూరదర్శన్ ద్వారా తెలుస్తుందో, మనం దూరదర్శన్ ద్వారా తెలుసుకోవటం కూడా ఒక్కొక్కసారి అది వినిపిస్తోందండి, నేను చెప్పింది వినిపిస్తోందా? అది ఒక్కొక్కసారి మనకి ఇప్పుడు చూడండి వినిపిస్తున్నదా అని అడిగాను. ఇంటర్నెట్ కనెక్షన్ పోయినా, కరెంట్ పోయినా మనకి మనం ఆ ప్రసారాన్ని చూడలేకపోతాం. కానీ వాళ్ళకి మంత్రశక్తి ఏంటంటే వాళ్ళకి అలా ఉంటుంది. ఆ మంత్రశక్తి ద్వారా వాళ్ళకి ఆ పరీక్షిత్ మహారాజు వెళ్ళిపోతున్నారని జ్ఞానులందరికీ కూడా తెలిసిందిట. తెలియంగానే ఎక్కడెక్కడ వాళ్ళు సుఖదేవ్ గోస్వామి ఈ భాగవతం చెప్తున్నారు అనగానే ఆ భాగవతం వినడానికి పరీక్షిత్ మహారాజును చూడడానికి ఆయన చాలా గొప్పవారు. పరీక్షిత్ మహారాజు ఆయన చూడాలని చెప్పిన ఆశతో ఎక్కడెక్కడి నుంచో అందరూ వస్తారు. వచ్చి కూర్చుని పరీక్షిత్ మహారాజుతో పాటుగా భాగవతాన్ని 7 రోజులు కూడా వినడం జరిగింది. ఇక్కడ జ్ఞాన్ అన్నమాట. ఇక్కడ వీళ్ళందరూ కూడా భాగవత సప్తాహం అంటే కృష్ణ భగవానుని గురించే ఉంటుందంతా కూడా భాగవతంలో. ఆ భాగవతం కృష్ణ భగవానుని గురించి వింటూ ఆ 7 రోజులు విన్న తర్వాత ఆయన భగవంతుడి దగ్గరికి చేరు పరీక్షిత్ మహారాజు. ఇక్కడ చూడండి, ఇక్కడెవరు?
ధ్రువ మహారాజు. ఈయన 5 సంవత్సరాల వయసులో 5 సంవత్సరాల వయసు అప్పుడు ఆయన ధ్రువ మహారాజు ఆ తండ్రి ఒళ్ళో కూర్చొని ఉంటే సవత్తల్లి వచ్చి కిందికి లాగేస్తుంది, నెట్టేస్తుంది వాడిని, పిల్లవాడిని. నెట్టేసేటప్పటికి ఆయన రాజు కదా, రాజు పౌరుషం, శౌర్యం, పౌరుషం అన్ని ఉంటాయి వాళ్ళకి. ఆ పౌరుషంతో వెళ్ళి తల్లిని అడుగుతాడు, ఏంటిది, నన్ను తండ్రి గారి దగ్గర కూర్చోడానికి కూడా అర్హత లేదా నాకు అని చెప్పి నన్ను అడిగితే, నాయన నేనేం చెప్పేది, నేనేం చెప్పలేను, భగవంతుడే నీకు దారి చూపిస్తాడు, నువ్వు వెళ్ళు నాయన, భగవంతుడిని అడగాల్సిందే అని చెప్తే ఆయన వెళ్ళిపోతారు. అట్లా అడవుల్లో వెళ్తూ 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 ఉంటే అక్కడ నారదుడు అడ్డం వస్తాడు. నారదుడు అడ్డం వచ్చి, నువ్వు వెళ్ళిపోనాయన, చిన్నపిల్లాడివి నువ్వు, ఏదో అక్కడ జరిగింది, అంత మాత్రాన్ని ఇల్లు వదిలిపెట్టి రాకూడదు, వెళ్ళు, నువ్వు ఇంటికి వెళ్ళని చెప్పినని చెప్తే, లేదు లేదు, నాకు మా తాతగారి కన్నా కూడా పెద్ద రాజ్యంగా కావాలి అని అడుగుతారు. మా తాతగారి కన్నా కూడా పెద్ద చక్రవర్తిని అయిపోవాలి నేను అని చెప్పి అడిగితే, ఇంకా ఆ పిల్లవాడు వెళ్ళడు అని చెప్పిన తెలుసుకుని ఆయన మంత్రోపదేశం చేస్తారు నారదుడు. మంత్రోపదేశం చేసిన తర్వాత ఆ మంత్ర జపం చేస్తూ ఆయన చాలా చాలా కఠినమైన తపస్సు చేస్తారు. చేసిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షం అవుతారు ఆయనకి. భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ భగవంతుడి పాదాలు చూడగానే ధ్రువ మహారాజు, ఏం కావాలి నీకు నాయన అని అడిగితే, ధ్రువ మహారాజుని, నాకు ఏమీ వద్దు, మీ పాద సేవే కావాలి, నాకు ఇంకా అసలు ఏమీ వద్దు అంటాడు. ఏమీ వద్దనేటప్పటికీ, లేదు లేదు, ఫస్ట్ కోరుకున్నావు కదా, నీకు రాజ్యం చక్కగా వెళ్ళు, చక్రవర్తిగా వెళ్ళి పరిపాలన చేసుకునిరా, నీకు అంతకన్నా పెద్ద ధ్రువలోకాన్నే సృష్టించి ఇచ్చారనమాట భగవానుడు ఆయనకి. ధ్రువలోకాన్ని సృష్టించి, ధ్రువ నక్షత్రం అని మనకి కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా, అది ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది మనకి. ఆ ధ్రువలోకం అన్ని సృష్టించారు. ఇక్కడ చూడండి, సంపద కోసం, అర్ధార్థులు వీళ్ళంతా కూడా సంపద కోసం వచ్చినటువంటి వారు కూడా కృష్ణ భగవానుడిని శరణు పొందారు. అలాగే ఇక్కడ ఎవరు చెప్పండి, సుగ్రీవుడు, రాముడు, సుగ్రీవుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, రాముడు. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఎవరో చిన్న పాప చెప్తోంది. ఇక్కడ హనుమంతుడు. చూడండి ఇక్కడ ఏం జరుగుతున్నది, ఇక్కడ మైత్రి జరుగుతున్నది ఇక్కడ. వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ చేస్తారు. ఫ్రెండ్షిప్ చేసి ఈయన వాలిని సంహరించారు. రాముల వారు వాలిని సంహరించి ఆ రాజ్యాన్ని, నెక్స్ట్ ఆయన భార్యని అంతా కూడా ఈ సుగ్రీవుడికి పెంచడం జరుగుతుంది. తర్వాత సుగ్రీవుడి సహాయంతో, ఆ వానరులందరి సహాయంతో సీతమ్మవారిని తీసుకుని రావటం జరుగుతుంది. సంపద కోసం జరిగినటువంటి మైత్రి అన్నమాట ఇది. తర్వాత ఈ రాముల వారి పాదాలు పట్టుకున్నారు, అర్ధార్థి అనమాట. తర్వాత జిజ్ఞాసులు అంటే వీళ్ళు భగవంతుడిని గురించి తపస్సు చేస్తూ నైమిసారణ్యంలో ఉంటారు ఋషులు, మునులు, వీళ్ళందరూ కూడా భగవంతుడి గురించి ఆ జ్ఞానం తెచ్చుకోవాలనే, భగవత్ విజ్ఞానం కోసం, ఆ జ్ఞానం కోసం, ఆ భగవంతుడిని చూడాలనే దీంట్లో ఉంటారు. వీళ్ళందరూ కూడా జిజ్ఞాసులు. అయిపోతుందండి, ఒక 5 minutes లో కంప్లీట్ చేసేస్తాను. ఇక్కడ చూడండి, గురు పరంపర అనమాట. ఫస్ట్ ఇక్కడ కృష్ణ భగవానుడు, ఇప్పుడు నా ఫోటో అడ్డం వచ్చింది, ఇక్కడ కృష్ణ భగవానుడు, తర్వాత ఇక్కడ బ్రహ్మగారు, తర్వాత నారదుడు, తర్వాత వ్యాసుడు తర్వాత గురు పరంపర. చాలా మంది వచ్చారు గురువులు. ఆ గురువులందరూ అయిన తర్వాత ఇక్కడ మనకి ప్రభుపాదుల వారి ద్వారా మొత్తం మనకి ఇప్పుడంతా కూడా ఇస్కాన్ సంస్థ అన్ని ఏర్పాటు చేయబడి మనకి ఆ గురువుల ద్వారా మొత్తం కూడా జ్ఞానం అందరికీ కూడా పంచబడుతూ ఉన్నది. శాస్త్రాలను ప్రామాణిక గురు పరంపర ద్వారా వినగలరు. ఏవం పరంపర ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు. ఇది శ్లోకము, మనకి భగవద్గీత శ్లోకము. ఆ పరంపర ద్వారా, గురు పరంపర ద్వారా మనము ఈ శాస్త్రాన్ని తెలుసుకోవాలి అని చెప్పనని మనకి చెప్తున్నారు ఇక్కడ భగవద్గీత శ్లోకము. ఆయన గురించి శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? దేవుడు ఒక్కడే, అతను ఎవరు చెప్పండి? ఎవరు? కృష్ణ దేవతలు ఎవరు? దేవతలు ఎవరు చెప్పండి?
రాధాదేవి రాధాదేవి దేవతలందరూ కూడా భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరూ ఈ కార్యనిర్వహణ గురించి అందరినీ ఏర్పాటు చేయటం జరుగుతుంది. దేవతలందరినీ కూడా ఒక్కొక్క వింగు ఒక్కొక్కళ్ళు తీసుకుంటారు. వాయుదేవుడు, మళ్ళా వరుణుడు, మళ్ళా అందరూ దేవతలందరూ కూడా. తర్వాత ముక్కోటి దేవతలు మనల్ని అందరి మనం హ్యాపీగా ఆనందంగా ఉండటం కోసంగా భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరూ కూడా. ఆయన పేర్లు ఏమిటి? దేవుడు ఎలా కనిపిస్తాడు? దేవుడు మనకి? కృష్ణ భగవానుడు. మనం ఎలాగైతే అనుకుంటామో మన మనసులో అలా కనిపిస్తాడు. ఎలా కనిపిస్తాడంటే గురువుల ద్వారా మనం అధ్యయన అభ్యాసం చేయటం ద్వారా మనము ఆ భగవంతుడిని గుర్తించగలుగుతాం. ఆయన పేర్లు ఏమిటి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు మనకి ఆయన పేర్లు అంటే కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, 1000 నామాలు ఉన్నాయి ఆయనకి. అన్ని బోలే నామాలు ఉన్నాయి. అన్ని నామాలు కూడా ఆయనవే, అన్ని పేర్లు కూడా ఆయనవే. ఓకేనా? ఆయన ఎక్కడ నివసిస్తున్నారు చెప్పండి? గోలోకంలో ఉన్నారు. అతని శక్తులు ఏమిటి? ఎక్కడ నివసిస్తున్నారు అంటే గోలోకంలో ఉన్నారు, కానీ అంతా వ్యాపించున్నారు పూర్తిగా. అన్ని లోకాల్లో కూడా భగవంతుడు ఉన్నారు అనమాట. తర్వాత అతనిని ఎలా సంప్రదించాలి? అతని శక్తులు ఏమిటి? గురు పరంపర మాతాజీ, గురు పరంపర భక్తి ద్వారా మాతాజీ. అతని శక్తులు ఏమిటి అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఆయన శక్తులు అన్ని ఆయనవే. ఆయన సర్వశక్తులు కూడా భగవంతుడివే. అన్ని శక్తులు ఆయన అధీనంలోనే ఉంటాయి. ఇప్పుడు అతనిని ఎలా సంప్రదించాలి? గురు పరంపర ద్వారా తెలుసుకుని జ్ఞానం ద్వారా భగవంతుడిని సంప్రదించాలి. అతన్ని ఎలా అర్థం చేసుకోవాలి? శాస్త్రాల ద్వారా అర్థం చేసుకోవాలి. శాస్త్రాధ్యయనం ద్వారా, గురువుల ద్వారా వినటం ద్వారా, శాస్త్రాధ్యయనం ద్వారా భగవంతుడిని అర్థం చేసుకోవాలి. అతన్ని ప్రేమించడం మరియు సేవ చేయడం ఎలా? మన పిల్లల్ని మనం ఎలా ప్రేమించి అన్ని కూడా చూసి అన్ని తినిపిస్తూ ఉంటాం కదా పిల్లలకి మనం ప్రేమగా, అలా భగవంతుడికి కూడా మనం ఏ తిన్నా సరే, ఏ పని చేస్తున్నా సరే భగవంతుడిని తలుచుకోవాలి, నామస్మరణ చెయ్యాలి. తలుచుకొని భగవంతుడిని ప్రేమగా విశ్వాసంగా తలుచుకుంటేనే ఆ విధంగా ఆయనకి తృప్తి పడతారనమాట. అట్లా ప్రేమించాలి మనం. ఆయనను సేవించడం ద్వారా మనం ఏం పొందుతాము? భూలోక ప్రాప్తి, భూలోకధామాన్ని పొందుతాం. భూలోకధామాన్ని గోలోకధామాన్ని పొందుతాము. నెక్స్ట్ ఆయన సేవించడం ద్వారా మనకి ఆత్మ సంతృప్తి వస్తుంది, ఆత్మ ఆనందం కలుగుతుంది. ఆత్మానందం ద్వారా ఆత్మ పరిశుద్ధి చేసుకొని మనం సేవించడం ద్వారా మనం భూలోకధామానికి చేరుకుంటాం. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ నత్వత్సమో అస్యేభ్యధిక కుతోన్యో లోకత్రయే అప్యప్రతిమ ప్రభావః. ఈ సమస్త లోకానికి చరాచరాలకు నీవే తండ్రివి, నీవే దానికి పరమ పూజ్యుడవు, అత్యున్నత ఆధ్యాత్మిక గురువు, నీకంటే గొప్పవారు, నీతో సమానమైన వారు ఎవరూ ఉండలేరు. అపరిమిత శక్తి సంపన్నుడు, ఆ 3 లోకాలలో నీకంటే గొప్పవారు ఎవరైనా ఎలా ఉన్నారు? అలా ఈ కృష్ణ భగవానుడు అన్ని రూపాలు విస్తరించేస్తారనమాట. ఇప్పుడు మనకి బ్రహ్మదేవుడు ఆ గోవులన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయినప్పుడు అన్ని రూపాల్లో కృష్ణ భగవానుడు వచ్చేసారు. గోవుల రూపాల్లో, గోప బాలకుల రూపాల్లో, అన్ని రూపాల్లో వచ్చేసారు. ఆ విధంగా ఆయన పూర్తిగా శక్తి సంపన్నుడు అనమాట, అపరిమిత శక్తి సంపన్నుడు భగవంతుడు. అన్ని లోకాలకు కూడా తండ్రి అనమాట. పితాసి లోకస్య చరాచరస్య, అన్ని సమస్త లోకానికి చర అచరాలకి అన్నింటికి కూడా నీవే తండ్రివి అని చెప్పినని చెప్తున్నారు ఇక్కడ. నమే ప్రభవ నమ
హర్షయ అహమాదిర్హి దేవానాం మహర్షిణాం చ సర్వసః. దేవతలకు కానీ మహర్షులకు కానీ నా పుట్టుక వైభవం తెలియదు. ఎందుకనగా దేవతలకు మరియు మహర్షులకు నేనే మూలం. మహర్షులకు కానీ దేవతలకు కానీ ఇప్పుడు వీళ్ళకి తెలియదు. బ్రహ్మగారికే అనుమానం వచ్చింది. వీళ్ళు మహర్షులు ఈయన చూడండి, ఈయన ఎవరు ఇంద్రుడికి కూడా అనుమానం వచ్చింది. ఈయన కృష్ణుడా, కృష్ణుడు చెబితే వినడమా, నాకు నైవేద్యం పెట్టరా, నాకు ప్రథమత ఇది ఇవ్వరా అని చెప్పనని ఆయన ఇంద్రుడికి కోపం వచ్చింది. ఎవ్వరు కూడా గుర్తించలేరు, దేవతలు కూడా గుర్తించలేరు. ఒక్క భక్తులు మాత్రమే, మహర్షులు మాత్రమే ఆయన పుట్టుక వైభవాల గురించి వాళ్ళు గుర్తించగలుగుతారు. సర్వలోక మహేశ్వరుడు అనే విషయము మహర్షులకు మాత్రమే తెలుస్తుంది. దేవతలు కూడా తెలుసుకోలేరు, ఒక భక్తులకు మాత్రమే తెలుస్తుంది. యో మామజమనాదించ వేత్తి లోక మహేశ్వరం అసమ్మూఢ సమత్యేషు సర్వపాపై ప్రముచ్యతే. నన్ను జన్మరహితుడను, అనాదిని అని, సర్వలోక మహేశ్వరుడును అని తెలుసుకున్న వారు మోహములకు గురికారు, మరియు వారు సమస్త పాపాల నుండి విముక్తి చేయబడతారు. అది కృష్ణ భగవానుడిని. కృష్ణ అని అంటే చాలుట, పాపాలన్నీ తొలగిపోతాయిట. మన కృష్ణ నామాన్ని జపం చేస్తూ ఉంటే ఇంకా మనకి గోలోక ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. అది చేసేది ఎలా చేయాలి అంటే మనం విశ్వాసంతో, ప్రేమతో, మనము భక్తిగా చేయాలి. భగవంతుడి నామ జపం ఆ విధంగా చేయడం ద్వారా మనము సార్థకత్వం తీసుకోవాలి. ఈ మానవ జన్మ నుంచి లక్ష్యాన్ని చేరుకోగలగాలి. మహాశయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావ మానసా జాత ఏషాం లోకైమా ప్రజా. సప్త ఋషులు, వారి పూర్వం సరగసనందనాథులు, 4 మహర్షులు, 14 మంది మనువులు నా మనస్సము నుండి ఉద్భవించారు. వివిధ లోకములందరి సమస్త ప్రజలు వారి నుండే జన్మించారు. అందరూ సప్త ఋషులు. వీళ్ళందరూ కూడా ఈ మత్స్యావతారం అప్పుడు ఆయన వచ్చి సత్యవ్రతుడికి చెప్తారనమాట. మత్స్యం రూపంలో వచ్చి ఆయన అర్ఘ్యం వదలటానికి వెళ్ళినప్పుడు ఆ పాత్రలోకి వచ్చేస్తాడు, చిన్న చేప రూపంలో. ఆ చేతుల్లోకి వస్తారనమాట. చేతుల్లోకి మత్స్యం వచ్చేటప్పటికి దాన్ని కమండలంలో వేసుకుంటారు. కమండలంలో వేసుకుని నన్ను రక్షించమని అడుగుతుంది అనమాట. నన్ను రక్షించమనేటప్పటికీ ఆ కమండలంలో వేసుకొని తీసుకెళ్లేటప్పటికీ అది పెద్దగా పెరిగిపోతూనే ఉంటుంది. దేంట్లో వేసినా సరే, ఒక పాండలో వేస్తే పాండంత అయిపోతుంది. ఇదేమిటా భగవంతుడా, నన్ను రక్షించు, నీ పరీక్ష ఏంటి, నాకు అర్థం కావట్లేదు అని దండం పెట్టుకుంటే అప్పుడు ఆయన చెప్తారనమాట, నేను 7 days లో నీకు ప్రళయం వస్తుంది, అన్ని సిద్ధం చేసుకున్నాడు. ఒక పడవలో ఉంటే గనక నేను ఆ పడవను తీసుకొని వెళ్ళి సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్ళిస్తాను చెప్పడం ద్వారా అప్పుడు ఈ చతుష్కుమారులు, ఇక్కడ చూడండి మహర్షులు, చతుష్కుమారులు వీళ్ళందరూ కూడా ఆహార ధాన్యాలు, సప్త మహర్షులు వీళ్ళందరూ కూడా ఎక్కడం జరుగుతుంది. ఆ పడవకి ఇక్కడ కొమ్ముకి ఏదంటే ఇక్కడ చూడండి చేప కొమ్ముకి వాసుకిని కడతారు, సర్పాన్ని కడతారు అనమాట. కట్టేసేసి అది తీసుకొని వెళ్ళి దూరంగా ఎత్తైన ప్రదేశంలో వాళ్ళని నిలుస్తుంది. మళ్ళీ తర్వాత ప్రళయం అయిన తర్వాత మళ్ళీ సృష్టి జరుగుతుంది. మన్మనాభో మద్భక్తో మద్యాజీమాం నమస్కురు మామే వైషసి తత్యంతే ప్రతిజానే ప్రియోసిమే. ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ నా భక్తుడిగా నన్ను పూజింపుము, నాకు నమస్కరింపుము. ఆ విధంగా చేయడం వలన నీవు తప్పక నన్ను చేరుకుంటావు. నీవు నాకు ప్రియమైన స్నేహితుడు కాబట్టి నేను ఈ మాట ఇస్తున్నాను, వాగ్దానం చేస్తున్నారు భగవంతుడు. ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉన్న వాళ్ళకి, నా భక్తుడైన వాళ్ళకి, నన్ను పూజించే వాళ్ళకి, నన్ను నమస్కరించే వాళ్ళకి ఆ విధంగా చేయడం వలన నీవు తప్పకుండా నన్నే చేరుకుంటావు, నా దగ్గరికి వచ్చేస్తావు, నువ్వు నేను నిన్ను అక్కును చేర్చుకుంటాను, నా హాయిగా ఈ భవసాగరాన్ని దాటి నా దగ్గరికి వచ్చేసేయి అని చెప్పిన ఆయన మనకి మాట ఇస్తున్నారు. ఈ విధంగా చేసినందువల్ల మనము భగవంతుడి దగ్గరికి, ధామానికి చేరుకోగలుగుతాము. అలా ఎవరు చేస్తారు అంటే శుద్ధ భక్తుడు చాలా అరుదు. ఇలా మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయేత్ యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి అని చెప్పినాను. మనకి భగవద్గీతలోని శ్లోకం ఉంది. ఎంతమందో వస్తారట, వాళ్ళలో కొంతమంది మాత్రమే ఆకర్షింపబడతారు భగవంతుడి దీనికి, భాగవతానికి గాని భగవద్గీత గాని. ఆ కొంతమందిలో మళ్ళీ ఫిల్టర్ అయిపోతూ ఉంటారు. లాస్ట్ కి కొంతమంది మాత్రమే నన్ను గుర్తించగలుగుతారు. అలాంటి వాళ్ళు
చాలా అరుదు. ఇక్కడ చూడండి, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాన్ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అనేక జన్మలలో ఆచరించిన పుణ్యకర్మల ఫలితంగా జ్ఞాని చివరికి జగత్తు సర్వము వాసుదేవమయం అనే జ్ఞానంతో నన్ను ఆశ్రయిస్తాడు. ఈ లోకంలో అలాంటి మహానుభావులు చాలా అరుదు. ప్రభుపాదుల వారు ఈయన వీరు ఆయన ఒక్కళ్ళు తరించవచ్చు కదా, ఎందుకు మనకందరికి పంచాల్సిన అవసరం ఏంటి? అంత సంకుచిత స్వభావం వాళ్ళకు ఉండదు. గురువులకి ఎంతసేపటికి కూడా వాళ్ళ దగ్గరున్న జ్ఞానాన్ని నలుగురికి పంచాలి, వాళ్ళని కూడా తరింపజేయాలి అనేటువంటి వాళ్ళకి బ్రాడ్ మైండ్ తో ఉంటారు వాళ్ళు. ఎంతసేపటికి మెత్తటి మనస్సు ఉంటుంది గురువులకి. అలాంటి వాళ్ళు చాలా అరుదు. అలాంటి వాళ్ళంటే నాకు ఎంతో ఇష్టము అని చెప్పినని భగవంతుడే చెప్తున్నారు అనమాట. బహునాం జన్మనామంతే జ్ఞానం అన్మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఇలాంటి వాళ్ళు మహానుభావులు చాలా అరుదుగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉంటున్నందువల్లే మనం ఈ లోకంలో ఇప్పుడు ఈ మాత్రం హ్యాపీగా ఆనందంగా మనం ఉండగలుగుతున్నాము. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే రామ రామ హరే 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 రామ 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే 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 కృష్ణ హరే రామ మాతాజీ. హరే రామ హరే రామ హరే కృష్ణ హరే హరే కృష్ణ రామ హరే రామ మీకు చాలా ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు హరే కృష్ణ మాకు ఒక ఏంటి అనేది తెలియజేశారు. మేము ఎటు వెళ్ళాలి, ఏ మార్గంలో మేము వెళ్ళాలి అనేది మాకు కళ్ళు తెరిపించారు మాతాజీ. చాలా హరే కృష్ణ ధన్యవాదాలు. హరే కృష్ణ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒక టూ మినిట్స్ లో నిఖిల్ ప్రభుజీ ఏదో చెప్పాలన్నారు అని చెప్పేసిన తర్వాత వారు చెప్పిన తర్వాత మనం డౌట్స్ అవన్నీ కూడా క్లియర్ చేసుకుందాము. లాస్ట్ డే కదా, కొంచెం ఆలస్యం అవుతున్నది, క్షమించండి. హరే కృష్ణ. చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ అందరికి. నాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి. అందరూ డ్రాప్ అవ్వకుండా ఒక 5 minutes టైం ఇవ్వండి. నేను అనౌన్స్మెంట్స్ చేస్తాను. అనౌన్స్మెంట్ అయ్యాక డౌట్స్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, డౌట్ లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. నా వాయిస్ క్లియర్ ఉందా అండి అందరికి? క్లియర్ ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ మాకు అందరూ మ్యూట్ లో వెళ్ళిపోండి ఒకసారి. అనౌన్స్మెంట్ అయ్యాక గ్రూప్ ఫోటో తీసుకున్నాం. గ్రూప్ ఫోటో తీసుకున్నాక మనం డౌట్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, నేను ఇంతకుముందు చెప్పా కదండి, గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అనేది మనకి రేపు లేదు. మనకి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అయింది. April 9th రోజు ఉంది. ఓకేనండి, April 9th రోజు ఉంది గెట్ టుగెదర్ ప్రోగ్రామ్. అది సాయంత్రం ఉంటుంది. మళ్ళీ మేము గ్రూప్ లో మెసేజెస్ అనేది పంపడం జరుగుతుంది. మీరందరూ ఇదే గ్రూప్ లో ఉండండి. వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అవ్వకండి. తర్వాత మీకు ఫామ్ పంపాం కదండి, గూగుల్ ఫామ్ లింక్ పంపాం కదా. మీరు అందులో సర్టిఫికెట్ కావాలనుకున్న వాళ్ళు, గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కి రావాలనుకున్న వాళ్ళు అందరూ ఆ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ వచ్చి తీసుకోలేమనుకున్న వాళ్ళు కూడా ఫామ్ ఫిల్ చేయాల్సిందే. దానికోసం మేము మీకు డిజిటల్ సర్టిఫికెట్ అనేది పంపడం జరుగుతుంది. సో డిజిటల్ సర్టిఫికెట్ అంటే మీకు వాట్సాప్ లో కానీ ఈమెయిల్ ఐడిలో కానీ మీకు ఆ సర్టిఫికెట్ వస్తుంది. మీరు ఆ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కావాలనుకున్న వాళ్ళు ప్రింటర్ కూడా తీసుకోవచ్చు. క్లాసెస్ మిస్ అయిన వాళ్ళు మినిమం 4 సెషన్స్ 4 క్లాసెస్ అటెండ్ అయితేనే మీకు సర్టిఫికెట్ వస్తుంది. కాబట్టి నేను యూట్యూబ్ లింక్స్ మీకు పెడుతున్నా కదా, రికార్డెడ్ సెషన్స్, ఆ క్లాసెస్ మీరు చూసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా నేను ఈ గ్యాప్ లో, అంటే మళ్ళీ మన గెట్ టుగెదర్ April 9th కదా, ఆ టైం కల్లా నేను మళ్ళీ రోజు మీకు కొన్ని క్విజ్ క్వశ్చన్స్ పెడుతూ ఉంటాను మన వాట్సాప్ గ్రూప్ లో. మీరు అది ఆన్సర్ చేస్తుండొచ్చు. అంటే మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం ఏదైతే ఉంది కదండి, ఆ నేర్చుకున్నది మనకి మళ్ళీ గుర్తు చేసుకోవడము, మనం ఎంతవరకు నేర్చుకున్నాం మనకు అర్థమవుతుంది. ఇదేం కాంపిటీషన్ కాదు, ఇదేం గిఫ్ట్, ఇది అంటే ఎవరు ఎంత మార్క్స్ వచ్చాయి అట్లా ఏం ఉండదు. కానీ జస్ట్ మన కోసం, మన ఇష్టం ఉంటే మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఫోర్స్ అనేది ఏమీ ఉండదు. ఇంకా మళ్ళీ ఎవ్రీడే మార్నింగ్, అంటే ఈ రోజు 6th సెషన్, లాస్ట్ సెషన్ అయిపోయింది కదా, రేపటి నుంచి మీకు ఎవ్రీడే మార్నింగ్ జపా సెషన్ అని ఉంటుంది. మీరు కుదిరిన వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. కుదిరిన వాళ్ళ కోసం రికార్డింగ్ ఉంటుంది. ఆ రికార్డింగ్ అనేది మళ్ళీ మీకు
రోజు 8:30కి గ్రూప్ లో పంపడం జరుగుతుంది. మార్నింగ్ జప సెషన్ లో ఏమైతే డిస్కస్ చేసామో ఆ డిస్కస్ చేసిందంతా మీకు యూట్యూబ్ లో పెట్టి మీ గ్రూప్ లోనే రికార్డింగ్ అనేది పంపడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గీతా సాధక సెషన్స్. చాలా మంది అడిగారు నన్ను, మాతాజీని కూడా అడిగారు, ప్రతి శ్లోకం నేర్పియండి, ఒక్కొక్క శ్లోకం నేర్పియండి, ఒక్కొక్క శ్లోకం వర్ణించండి అని. అయితే ఆ ఒక్కొక్క శ్లోకం నేర్చుకోవడం కోసము 108 700 శ్లోకాలు ఉంటాయి భగవద్గీతలో. అందులో ముఖ్యమైన 108 శ్లోకాలు అనేది మనకు ప్రభుపాదుల వారు ఇవ్వడం జరిగింది. ఆ 108 శ్లోకాలలో ప్రతి ఒక్క శ్లోకం పట్టుకొని ఆ శ్లోకాన్ని మీ అందరికి నేర్పిస్తూ మరియు ఆ శ్లోకం తాత్పర్యం వివరిస్తూ దాని మీద ఒక గంట 15 నిమిషాలు క్లాస్ ఉంటుంది. తర్వాత డౌట్స్ సెషన్ కూడా ఉంటుంది అనమాట. అది ప్రతి ఆదివారము 6 గంటలకి లేదా 7:30కి ఉంటుంది. అది మీకు కూడా ఎప్పటికప్పుడు మెసేజ్ వస్తూనే ఉంటుంది. ఆ క్లాస్ లో ఎలా జాయిన్ అవ్వాలనేది మీ గ్రూప్ లో మీకు మెసేజ్ వస్తుంది. అది గీతా సాధక. రోజు ఉండే క్లాసు ఎవ్రీడే మార్నింగ్ ఉంటుంది. జపా సెషన్ అంటారు. జపం ఎలా చేయాలో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియని వాళ్ళు జపం ఎలా చేయాలో అందులో నేర్చుకోవచ్చు. లేదా నేను మార్నింగ్ డేస్ జప సెషన్ అందరితో కలిసి చేస్తాను జపం అనే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. జపం అయిన తర్వాత మనకి కాసేపు కీర్తన ఉంటుంది, ఒక 20 నిమిషాలు. తర్వాత ఒక 20 నిమిషాలు కథ ఉంటుంది. అంటే మనం ఎలా జపం ఇంకా బాగా చేయొచ్చు, లేదా కృష్ణుడి గురించి ఇంకా తెలుసుకోవచ్చు, కృష్ణుడికి ప్రియమైన భక్తుడు అవ్వడం ఎలా అనే దాని మీద. సో రకరకాల టాపిక్స్ మీద మన క్లాసెస్ ఉంటాయి అన్నమాట. జస్ట్ 20 నిమిషాల క్లాసెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ గ్రూప్స్ లలో ఉండడం వల్ల, వాట్సాప్ గ్రూప్ లోనే ఉండడం వల్ల మీకు టెంపుల్లో జరిగే ప్రతి ఫెస్టివల్ గురించి అప్డేట్ వస్తుంది అనమాట. రకరకాల ఫెస్టివల్స్ ఉంటాయి. ఎందుకంటే కృష్ణుడు ఉత్సవమూర్తి అంటారు. కృష్ణుడికి ఎప్పుడు ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి ఇస్కాన్ టెంపుల్లో. సో మనం ప్రతి ఫెస్టివల్ లో మనం పాల్గొనొచ్చు. అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చి పాల్గొనొచ్చు. ఆ అప్డేట్స్ అనేది మీకు గ్రూప్ లోనే రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఎవరైతే ఆదివారాలు టెంపుల్లో సేవ చేసుకుందాము అని అనుకొని, నాకు ఆదివారాలు వీలైతే అనుకున్న వాళ్ళు, ఇస్కాన్ నందనవనం అనేది మనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. అది 6 months అయింది స్టార్ట్ అయ్యి. అది ఉప్పుగూడ, ఓల్డ్ సిటీ ఉప్పుగూడలో ఉంటుంది. అది కూడా మేము ప్రతి ఆదివారంకి మీకు ముందే కమ్యూనికేషన్ అనేది మెసేజ్ అనేది పెడుతుంటాం గ్రూప్ లో. ఇస్కాన్ నందనవనంకి వచ్చి మీరు సేవలు ఏమైనా కావాలంటే అందించవచ్చు. దేవాది దేవుడికి ఏమైనా సేవలు చేయడం వల్ల దేవుడు చాలా చాలా సంతోషిస్తాడు. దేవుడు మన కృష్ణుడు ఎలా అంటే ఆయనకు సేవ చేయడం కన్నా ఆయన భక్తులకి సేవ చేస్తే ఇంకా సంతోషపడతాడు. అందుకని మీరు ఎవరైనా అలా సేవ చేయాలనుకున్న వాళ్ళు నందనవనంకి వచ్చి ప్రతి ఆదివారం సేవలు అందించవచ్చు. ఇవి నేను చెప్పదలుచుకున్నాండి. ఇప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయో నేను ఇచ్చిన అనౌన్స్మెంట్స్ లో. ఫస్ట్ గెట్ టుగెదర్ గురించి చెప్తా, తర్వాత సర్టిఫికెట్స్. క్లాసెస్ మిస్ అయిన వాళ్ళు యూట్యూబ్ లింక్స్ నుంచి అటెండ్ అవ్వచ్చు. తర్వాత డైలీ క్విజ్ క్వశ్చన్స్ అనేది నేను పెడుతుంటాను గ్రూప్ లో, అది మీరు చూసి అది కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత ఎవ్రీడే మార్నింగ్ ప్రతిరోజు ఉదయం జప సెషన్ క్లాస్ ఉంటుంది. ప్రతి ఆదివారము గీతా సాధక క్లాస్ ఉంటుంది. ఇంకా ఫెస్టివల్స్, పండుగల గురించి కూడా మీకు అప్డేట్స్ అనేది గ్రూప్ లో రావడం జరుగుతుంది. ఎవరు గ్రూప్ ని ఎగ్జిట్ అవ్వద్దు. లాస్ట్ చెప్పింది నందనవనం ప్రాజెక్ట్ గురించి. ప్రతి ఆదివారం నందనవనంలో అడ్రస్ నేను పెడతాను ప్రభు. నందనవనం ఓల్డ్ సిటీలో ఉంది. ఉదయం ఎన్ని గంటలకు? ఉదయం ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అది నందనవనంలోనా? నందనవనము ప్రతిరోజు ప్రతి ఆదివారము ఉదయం 9 గంటలకు ఉంటుంది. 1 గంటకు అయిపోతుంది. కథా కీర్తన్, నగర సంకీర్తన్ మరియు మనకి మహాప్రసాదం ఉంటుంది అక్కడే. అందరూ మీ ఫ్యామిలీస్ తో కూడా రావచ్చు అక్కడికి. మేము అది మెసేజ్ అని మళ్ళీ వివరాలతో పంపిస్తుంటామండి. అడ్రస్ ఎక్కడండి? అడ్రస్ కావాలి. అడ్రస్ ఓల్డ్ సిటీ ఉప్పుగూడ. ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ ఉప్పుగూడ. ఉప్పుగూడ ఉప్పుగూడ అండి. నేను మ్యాప్ లొకేషన్ తో సహా పెడతాను. మ్యాప్ లొకేషన్ తో సహా మీకు పెడతాను. ఓకే ఓకే. మ్యాప్ లొకేషన్ తో సహా నేను పంపడం జరుగుతుంది గ్రూప్ లో. ఇది జస్ట్ అంటే ఇప్పుడు మీకు ఏమేమి ఉన్నాయి అనేది మీకు తెలియడం కోసం ఇప్పుడు చెప్తున్నాను. మేము ఎప్పటికప్పుడు మెసేజ్ పెడుతూనే ఉంటాం. ఇప్పుడు నందనవనం ప్రోగ్రామ్ రేపు ఉందనుకోండి, రేపు నందనవనంలో ప్రోగ్రామ్ ఉంది అంటే మీరు ఇప్పుడే లాస్ట్ సెషన్ కాబట్టి నేను మీ గ్రూప్ లో మెసేజ్ పెట్టలేదు. రేపు నందనవనం ప్రోగ్రామ్ ఉంది, రావాలనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయవచ్చు, నేను మీకు అడ్రస్ పంపిస్తాను. అలానే నెక్స్ట్ ఆదివారం ముందే శనివారం లేదా శుక్రవారం వరకు మీకు మెసేజ్ వచ్చేస్తుంది ఆదివారం ప్రోగ్రామ్ గురించి. ఓకేనా అండి?
వాట్సాప్ లింక్ లో మీరు చూసుకుంటూ ఉండాలి, మెసేజెస్ వస్తూ ఉంటాయి, చూసుకుంటూ ఫాలో అవ్వండి. మాతాజీ ఒక క్వశ్చన్, హరే కృష్ణ హరే రామ ఏ ఉపనిషత్తులో వచ్చింది మీరు చెప్తారు? ఆ రోజు నాకు కలిసంతరణ ఉపనిషత్తు. ఏంటండి? కలిసంతరణ ఉపనిషత్తు. ఉపనిషత్తు రాసుకోండి అమ్మ, రాసుకుంటే తర్వాత చెక్ చేసుకోవచ్చు మనం గూగుల్లో. మీకు క్విజ్ ఉంటుంది, క్విజ్ అటెంప్ట్ చేయండి, సరదాగా అటెంప్ట్ చేయండి క్విజ్ క్వశ్చన్స్. ఈ 6 days నేను చెప్పింది మీకు ఎంత అర్థమైంది, ఎంత మీరు ఫాలో అయ్యారు అన్నది మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. ఓకేనా? హరే కృష్ణ. ఒక్కసారి గ్రూప్ పిక్చర్ తీసుకున్నాము, తర్వాత డౌట్ లైన్ ఒక్కసారి అందరు వీడియో ఆన్ చేయండి. అందరూ ఒక్కసారి వీడియో ఆన్ చేసిస్తే ఫోటో తీస్తారట. ఫోటో తీసాక క్వశ్చన్స్ అన్ని మనం తీసుకోవచ్చండి. ఫోటో ఓకే, అలానే ఉందండి. ఇంకొక 30 సెకండ్లు టైం ఇద్దాము. అందరు ఎవరన్నా వీడియో ఆన్ చేయని వాళ్ళకి తీసుకోవచ్చండి. కుదిరిన వాళ్ళు చేసుకోండి, ఫోర్స్ ఏం లేదు, ఒత్తిడి ఏం అవ్వద్దు, కుదిరిన వాళ్ళు చేసుకోండి. అసలు మనకి పెద్దవాళ్ళు ఎలా కొట్టారు? నీ పేరు ఉంది కాబట్టి ఉంటే బాగుంటుంది ఇక్కడ. ఈ పేరు ఉంది కాబట్టి ఉంటే బాగుంటుంది ఇక్కడ. ఓకే అండి, నేను గ్రూప్ పిక్చర్ తీసుకున్నాను, నేను గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను మన గ్రూప్ పిక్చర్స్. ఓకే, హరే కృష్ణ. ఓకే, నిఖిల్ ప్రభు గారు ఒక చిన్న డౌట్ ప్రభు. నిఖిల్ ప్రభు గారు డౌట్ సెషన్ స్టార్ట్ చేస్తున్నా, చెప్పండి. నిఖిల్ ప్రభు గారు నమస్కారం. హలో అయిపోయిందని చెప్పండి ప్రభు, వినపడుతుందా? ఫోటో తీసేసానండి, అదే చెప్తున్నాను. డౌట్ సెషన్ స్టార్ట్ అయింది. హరే కృష్ణ మాతాజీ. హ్యాండ్ రేస్ చేయండి, 1 by 1 తీసుకున్నాం. నరేంద్ర హ్యాండ్ రేస్ చేయండి, 1 by 1 తీసుకున్నాము. అందరూ ఒకటేసారి అడిగితే ఆన్సర్ ఇవ్వలేమండి. హ్యాండ్ రేస్ చేయండి, 1 by 1 తీసుకున్నాము. హ్యాండ్ లేదు ప్రభుజీ. హ్యాండ్ రేస్ కింద ఆప్షన్ ఉంటుంది మాతాజీ, హ్యాండ్ రేస్ ఆప్షన్ ఉంటుంది చూడండి. ఓంకార్ ప్రభుజీ చెప్పండి. అంటే డౌట్స్ ఉన్న వాళ్ళు ఉండండి, డౌట్స్ లేని వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీరు అంటే మీకు పాపం అలసిపోయి ఉంటారని వెళ్ళమని చెప్తున్నాను, కానీ లేకపోతే ఉండగలిగితే కనుక ఉండండి లాస్ట్ వరకు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓంకార్ ప్రభుజీ చెప్పండి, డౌట్స్ ఎవరికి? డౌట్ ఏంటి మీకు? మాతాజీ ఇందాక చెప్పారు కదా, అంటే గురువుని తీసుకుంటే ఇంకా ఫాస్ట్ గా రీచ్ అవుతాం మనము అని. హలో, మళ్ళీ ఒక్కసారి క్లియర్ లేదు, ఇంకొకసారి క్లియర్ గా అడగండి. ఇందాక చెప్పారు కదా, ఫాస్ట్ గా రీచ్ అవుతామని. ఆ గురువు గారిని ఎంచుకునే మార్గం ఎట్లా అంటే, అంటే మనం చాలా మంది చెప్తుంటారు కదా మీరు ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ ఉండండి, అన్ని కృష్ణ భగవానుడే చూసుకుంటారు. మీకు అన్ని కూడా ఇస్కాన్ వాళ్ళు చూపిస్తారు మనకి, గురువుల్ని కూడా. మనకి ఇష్టమైన వాళ్ళని మనం ఎంచుకోవచ్చు. చాలా మంది ఉన్నారు దీక్షా గురువులు, వాళ్ళని
చూపిస్తారు. మనకి ఇష్టమైన వాళ్ళని మనం ఎంచుకోవచ్చు. దీక్షా గురువులని మాతాని. దీక్షా గురువులు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఓంకార్ ప్రభుజీ డౌట్ ఏంటి ప్రభుజీ మీకు? ఓంకార్ ప్రభుజీ అడిగారు మాతాజీ. ఇప్పుడు నరేన్ ప్రభు అడగండి. విజయశ్రీ మాతాజీ చెప్పండి. నరేన్ ప్రభు మాతాజీ చెప్పండి. నిఖిల్ ప్రభు గారు నా డౌట్ మీకే ప్రభు గారు. నిఖిల్ ప్రభు గారు, గీతా సాధక స్టార్ట్ అవుతుంది అన్నారు. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రభు? అదే విధంగా మేము ఇదే గ్రూప్ లో ఉండాలా లేదా మమ్మల్ని వేరే గ్రూప్ కైనా యాడ్ చేస్తారా? గీతా సాధక గ్రూప్ లింక్ మేము పంపుతాం. ఆ గ్రూప్ లో మీరు యాడ్ అయిపోవచ్చు. అలా యాడ్ అయిపోయినాక ఇందులో నుంచి వెళ్ళిపోవచ్చు. బట్ గీతా సాధకలో గ్రూప్ లోకి వెళ్ళేంత వరకు మీరు ఇందులో ఉండండి. గీతా సాధక ఆల్రెడీ ఇంత ముందు స్టార్ట్ అయింది. కొన్ని శ్లోకాల మీద క్లాసెస్ అయిపోయినాయి. ఆ మిస్ అయిన శ్లోకాలు ఏవైతే ఉంటే వాటి మీద మళ్ళీ క్లాసెస్ చేస్తారు. ప్రస్తుతానికి నడుస్తున్న బ్యాచ్ లో మీరు కంటిన్యూ అవుతారు. క్లాసులు అంటే 10 శ్లోకాలు జాయిన్ చేస్తున్నారా ప్రభుజీ వీళ్ళని? రేపు ఈవినింగ్ క్లాస్ లో 6 o'clock క్లాస్ లో జాయిన్ చేస్తున్నారా? చేస్తాం మాతాజీ. రేపు 6 o'clock క్లాస్. రేపు 6 o'clock కి క్లాస్ ఉంటుంది, తప్పకుండా జాయిన్ అవ్వండి. రేపు క్లాస్ 6 o'clock కి 6 to 7 ఉంటుంది క్లాసు. అందరు జాయిన్ అవ్వగలిగిన వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వండి. హరే కృష్ణ. నెక్స్ట్. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి నరేన్ ప్రభుజీ. నరేన్ ప్రభు అయిపోయారు మాతాజీ. ఇప్పుడు విజయశ్రీ మాతాజీ. కృష్ణ. విజయశ్రీ మాతాజీ చెప్పండి. మాతాజీ గారు చాలా బాగా చెప్పారు. నేను కూడా సండే క్లాసులకి అధ్యయనం క్లాసుల్లో పాల్గొంటాను. సండే తప్పకుండా ఇలానే బాగా చెప్పడం అనేది నాదేం లేదు మాతాజీ. అంతా కృష్ణ భగవానుడి దయ, గురువుల దయ చెప్పిందే వాళ్ళ వాక్యమే నా నోట్లో నుంచి వస్తూ ఉంటుందండి. అదే ఆ శ్రీకృష్ణ భగవాను కృప మా మీద ఉంటే మిమ్మల్ని కలుసుకోవడం జరిగింది. అందరికి కూడా ధన్యవాదాలు. క్లాసెస్ అన్ని అటెండ్ అవ్వండి. అలాగే మీరు కూడా చెప్పగలుగుతారు. ప్రభుపాదుల వారికి అందరూ ప్రీచర్స్ కావాలి అన్నదే ప్రభుపాదుల వారి కోరిక. తప్పకుండా మీరు కూడా 10 మందికి చెప్పగల ఇది వస్తుంది. మీరు క్లాసెస్ అటెండ్ అవ్వండి. తప్పకుండా అవుతాను. గ్రూప్ ఫోటో తీసుకురండి. మీకు గ్రూప్ ఫోటో మీకు కూడా ఇస్తారు. మీకు గ్రూప్ లో పంపిస్తారు ఫోటో. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నెక్స్ట్ ఉమేష్ ప్రభుజీ చెప్పండి. ప్రభుజీ మీరు చెప్పేది వినిపిస్తుంది. ఉమేష్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చెప్పండి. అది మీరు ఇందాక ప్రభుజీ చెప్పింది కదా, అది ఏమంటారు మాలది టైమింగ్ చెప్పండి. జపమాల కావాలా? జపమాల జపా క్లాస్ గురించి చెప్పారు. జపా క్లాస్ గురించి చెప్పారు మీకు. జపమాల కావాలంటే మీకు ఇస్కాన్ టెంపుల్స్ లో దొరుకుతుంది ప్రభుజీ. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ హైదరాబాద్. హైదరాబాదే కదా. చక్కగా అబిడ్స్ టెంపుల్ కి వెళ్ళండి, అన్ని దొరుకుతాయి అక్కడ మీకు. ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం మీరు తులసి మాలతో చేయకూడదు. వాళ్ళకి చెప్పండి మొదలు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నానని అడిగితే వాళ్ళు ఇస్తారు. స్టార్టింగ్ ఏ మాలతో చేయాలనేది వాళ్ళే ఇచ్చి చెప్తారు. మీకు బ్యాగ్ అవంతా ఉంటుంది, మాల ఉంటుంది. ఆ మాల బ్యాగ్ లో పెట్టుకుని అది చెప్పాలి చూపిస్తాను. మీ దగ్గర ఉందా? ఓకే ఓకే చక్కగా చేసుకోండి. క్లాస్ టైమింగ్స్ 5 o'clock స్టార్ట్ అయిపోతుంది క్లాస్. 4:30 మార్నింగ్ 4:30 కల్లా స్టార్ట్ అవుతుంది. 4:30కి మంగళహారతి. జపం 5 కి స్టార్ట్ అవుతుంది. ఇలా ఉంటుంది మాల. ఇలా ఉంటుంది, కనిపిస్తుంది అందరికి.
జపమాల ఈ విధంగా ఉంటుంది. మనకి బ్యాగ్ ఈ విధంగా ఉంటుంది. ఈ బ్యాగ్ కి హోల్ పెద్దగా ఉన్న హోల్లో చేయి పెట్టాలి. పెట్టి ఇండికేషన్ ఫింగర్ తో లోపలికి చిన్న చిన్న హోల్ ఉన్న దాంట్లోకి ఇండికేషన్ ఫింగర్ పెట్టాలి. పెట్టేసేసి జపం మొదలుపెట్టి ఈ వేలు మీద సెంటర్ ఫింగర్ ఉంటుంది కదా, ఆ సెంటర్ ఫింగర్ నుంచి జపమాల మన వైపు లాక్కోవాలి. ఒక్కసారి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అన్నప్పుడు ఒక్కసారి అయినట్లు మనం ఒక పూసని మన వైపు లాక్కోవాలి. ఇంకొక పూస అవ్వగానే ఇంకొక పూస, ఇంకొకసారి జపం చేయగానే ఇంకొక పూస, అట్లా 108 ఉంటాయి మనకి మాలలో. 108 సార్లు చేస్తే ఒక రౌండ్ చేసినట్లు. ఓకేనా? మీకు ఏదైనా టెంపుల్లో మీరు కొనేటప్పుడు జపమాల కొనేటప్పుడు వాళ్ళని అడిగినా కూడా చూపిస్తారు, మీకు ప్రొసీజర్ చెప్తారు వాళ్ళు. కాబట్టి అందరూ తప్పకుండా చేయండి. రేపు 6 o'clock క్లాస్ అటెండ్ అవ్వండి. డౌట్స్ ఎవరికి లేకపోతే కనుక ఇంకా క్లాస్ ఎండ్ చేసేద్దాం, రేపు కలుద్దాం. ఓకేనా ప్రభుజీ? మాతాజీ హరే కృష్ణ. అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ. నిఖిల్ ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రభు? ఇంకేం లేవంటే సెషన్ ఎండ్ చేద్దాం. మహామంత్రం ఒకసారి అందరం చెప్పేసి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. అందరికీ ప్రణామాలు. హరే కృష్ణ. రేపు కలుద్దాం మళ్ళీ. హరే కృష్ణ మాతాజీ. నిఖిల్ ప్రభుజీ, నేను అక్కడికి రాలేను సండే. నాకు సర్టిఫికేట్ వస్తుందా ఇంటికి? ఇంటికి రాదు మాతాజీ, మీకు ఈమెయిల్ పంపిస్తాను. ఈమెయిల్ అంటే అడ్రస్ అన్ని పెట్టాను బాగా. మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోవాలి మాతాజీ, అంతే. సర్టిఫికేట్ ఓకే మాతాజీ. డిజిటల్ సర్టిఫికేట్ మాత్రమే పంపగలము. అంటే వాట్సాప్ లో పంపుతారా? వాట్సాప్ కానీ మీ ఈమెయిల్ ఐడి కానీ పంపుతాను. ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు కదా. వాట్సాప్ పెట్టండి మా ప్రభుజీ. ఆ ఈమెయిల్ ఒకసారి వేరే వాళ్ళకి వెళ్ళిపోయినా పోతుందేమో అని. మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇస్తారో ఓకే, మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇస్తారో దానికే వెళ్తున్నది. అది ఈమెయిల్ ఐడి పెట్టడం అనేది మనం చెప్తాంలేండి ప్రభుజీ. ఓకే. మీకు ఏదైనా మీకు సర్టిఫికేట్ చేరకపోతే నిఖిల్ ప్రభుజీకి మెసేజ్ పెట్టండి, మళ్ళీ పంపించడం జరుగుతుంది. ఎవరికైనా చేరకపోతే కనుక అది కొంచెం వెయిట్ చేయండి, ఒక 1 week వెయిట్ చేయండి. ఓకే మాతాజీ. తప్పకుండా మీకు అందరికి కూడా సర్టిఫికేట్స్ అందుతాయి ఆన్లైన్ లో కావాల్సిన వాళ్ళకి. మార్నింగ్ 6కే ఈవినింగ్ 6కే క్లాస్ రేపు? క్లాస్ ఈవినింగ్ 6 o'clock కి. ఓకే ఓకే మాతాజీ. అంటే 1 శ్లోక గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవినింగ్ 6 o'clock ఉంటుంది. తర్వాత మార్నింగ్ జప క్లాస్ ఉంటుంది. తర్వాత మార్నింగ్ ఆల్రెడీ ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ కృష్ణుడి గురించి చెప్తుంటారు. మీరు ఎవరు జాయిన్ అవ్వాలనుకున్నా అందరు తప్పకుండా జాయిన్ అవ్వండి. హరే కృష్ణ మాతాజీ. మీకు లింక్ కూడా పంపించడం జరుగుతుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అందరికి ధన్యవాదాలు. రేపు కలుద్దాం అందరం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎండ్ చేసేస్తున్నానండి. హరే కృష్ణ అందరికి.